నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీసిన సినిమాల టైటిల్స్తోనూ అలాగే చేసిన సినిమాల టైటిల్స్తోనే ఇంటి పేరుగా మార్చుకున్న వారు ఎంతోమంది, అటు తారలు కానీ ఇటు దర్శక నిర్మాతలు కానీ ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరు గోపాలకృష్ణ గారు. ఆయన తీసిన తొలి సినిమా లక్ష్మణరేఖ. ఆ లక్ష్మణరేఖే ఆయన ఇంటి పేరుగా మారి లక్ష్మణరేఖ గోపాలకృష్ణ అయిపోయారు ఆయన. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 50 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఒక చిన్న ఫంక్షన్ కూడా చేయబోతున్నారు ఆయన. గోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు. మరి ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను, వివరాలను ఇప్పుడు ఆయన మనతో షేర్ చేసుకోబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ గోపాలకృష్ణ గారు. నమస్తే గోపాలకృష్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. మీ ఫస్ట్ సినిమా లక్ష్మణరేఖ రిలీజ్ అయ్యి 50 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఆ సినిమా గురించి తెలుసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అది నేను ఇండస్ట్రీకి వచ్చి హీరో అవ్వాలని వచ్చాను. తర్వాత ఇక్కడ అందరూ కూడా నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, టెక్నికల్గా నేర్చుకుంటే మంచిది, హీరో అవ్వడం అనేది చాలా కష్టం. నేను నాటకాలు వేసి ఉండొచ్చు, బాగానే ఉంది, అంత టెక్నికల్గా నేర్చుకోండి అంటే వాళ్ళ సలహాతో నేను డైరెక్షన్ సైడ్కి. ఓకే. అప్పట్లో తాపీ చాణక్య గారు, రోజులు మారే, హైదరాబాద్లో సారథి స్టూడియోస్లో చేసి మెడ్రాస్ వచ్చిన కొత్త. మెడ్రాస్లో నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా ప్రారంభించాను. ఓకే. ఏ సినిమాతో? వారసత్వం. వారసత్వం. ఎన్టీ రామారావు, అంజలి. ఊరికే నేర్చుకోవడం, వాళ్ళు చూసి నేర్చుకోవడం తప్ప వాళ్ళు ఏం చెప్పరు. నాకేం జీతం ఉండదు, ఊరికే వెళ్ళడం, షూటింగ్కి ఎవరేం చేస్తున్నారో చూడడం, అనుభవం కోసం అప్రెంటిస్ అని ఫ్రీగా చేయడం. ఆ పిక్చర్ అంతా అలాగే చేశాను. దాని తర్వాత వి మధుసూదన్ రావు గారి దగ్గర, యోగానంద్ గారి దగ్గర, కె కామేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారు, చాలామంది డైరెక్టర్ల దగ్గర 14 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అని ఆ 14 సంవత్సరాల్లో మీరు ఎంతో నేర్చుకుంటారు. సో దాని గురించి మీకు తర్వాత వద్దాం. అలాగే. సో అసలు ఫస్ట్ సినిమా డైరెక్టర్గా మీకు ఎలా ఛాన్స్ వచ్చింది? నేను వాడే వీడు అనే సినిమాకి అసోసియేట్గా చేస్తున్నాను యోగానంద్ గారి దగ్గర, గౌతమి పిక్చర్స్ వాళ్ళు. దాంట్లో ఎన్టీ రామారావు, మంజుల. ఆ పిక్చర్లో ప్రొడక్షన్ మేనేజర్ ఒక వెంకటరత్నం గారు అని ఉన్నారు. ఆయన చాలా సీనియర్. ప్రొడ్యూసర్ కంటే కూడా ఎక్కువ ఆయనే ఆర్గనైజ్ చేసేవాడు. ఆయన నాతో పరిచయం చూసి, యోగానంద్ గారు సీనియర్ డైరెక్టర్ కదా, ఎన్టీ రామారావు కథ చెప్పాలంటే నేనే వెళ్ళాలి, ఆయన కాల్షీలు తీసుకోవాలంటే నేనే వెళ్ళాలి, ఆయన వచ్చేవాడు కాదు. అలాగే రామారావు గారితో నాకు ఎక్కువ కాంటాక్ట్. ఈ కాంటాక్ట్స్ యోగానంద గారు నాకు చెప్పడం, డివి నరసరాజు గారు, ఈ ప్రొడ్యూసర్లు, వీళ్ళందరూ కూడా నేను మెయిన్ ఫిగర్ని అయిపోయాక. ఓకే. సో నన్ను అంతా అబ్జర్వ్ చేశాడు ఈ వెంకటరత్నం గారు. 14 ఏళ్ళ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. సీనియర్, క్యాపబుల్ అని అనుకున్నాను. ఒకరోజు సడన్గా నా దగ్గరికి వచ్చాడు. ఆ వాడి వీడి గురించి కాకుండా మీతో మాట్లాడాలని. చెప్పండి అన్న, నేను సినిమా ప్లాన్ చేస్తున్నానండి అన్నాడు. కంగ్రాచులేషన్స్ అండి, చాలా సంతోషం. దానికి ఎవరు డైరెక్టర్ అన్నాడు. ఆయనే అడిగాడు. చెప్పండి అన్న, మీరే అన్నాడు. అయ్యి బాబు, ఇదేంటి నాకు ఆశ్చర్యం వేసింది. నాకు 14 ఏళ్ళ నుంచి ఎవడు ఇస్తాడా మనకి అని ఎదురు చూసినప్పుడు, లేదు, ఆయన అంతటా ఆయన వచ్చి మీరు చేయాలండి. దీనికి స్టార్టింగ్ ఏంటంటే మరాఠీ సినిమా ఒకటి కొన్నాం మేము, రైట్స్ కొన్నాం, దాన్ని తెలుగులో చేయాలని. దాంట్లో ఒక జడ్జి క్యారెక్టర్ ఉంది. అదేమో గుమ్మడి గారు వేస్తే బాగుంటుంది అని మేము అనుకున్నాం. ఇంతవరకు ఆయనతో మాట్లాడలేదు. మీరు ఓకే అంటే ఇంత మాట్లాడండి, లేకపోతే మీ చాయిస్ మీ ఇష్టం, మిగిలిన స్టాఫ్ టెక్నీషియన్స్ అంతా మీ ఇష్టం, ఫ్రీ హ్యాండ్ మీకు. కొత్త డైరెక్టర్ అయినా కూడా మీదే చెప్పడం, మీరు చేయడం కాదు, మొత్తం మీరు చేయాలి, హ్యాండిల్ చేయాలి. ఇంతకంటే ఆపర్చునిటీ అంటే బాగుంది. కానీ దాంట్లో దిగేకి తెలిసింది కష్టాలు ఏంటి. ఆ పిక్చర్ చూపించాక జడ్జిగా 100% గుమ్మడి గారు ఓకే అండి, చాలా బాగుంటుంది, ఆయన అంతకంటే ఆర్టిస్ట్ లేరు, ఆయన ఓకే చేద్దాం మీరు చెప్పినట్టే అన్నారు. సరే, నెక్స్ట్ వచ్చేటప్పటికి
మెయిన్ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. అవును. ఎవరు వేయాలి ఆ హీరోయిన్. అప్పటికి నాతో మొత్తం ఇండస్ట్రీలో అంజలి దగ్గర నుంచి వాణిశ్రీ, భారతి, లక్ష్మి వీళ్ళందరూ నా దగ్గర చాలా సినిమాలు చేసేవారు. వాళ్ళని ఎవరినో ట్రై చేద్దాం, అందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా అంటే వాళ్ళు ఆ టైంలో చాలా బిజీ అయిపోయి ఎన్టీ రామారావు, శోభన్ బాబు అందరికీ వీళ్ళే హీరోయిన్లు. మీరు డైరెక్టర్ ఎందుకు చాలా సంతోషం, మీ పిక్చర్లో చేయాలని బాగానే ఉంది, కొంచెం వెయిట్ చేయాలి మీరు కాల్ షీట్ల కోసం అంటే నేనంటే వెయిట్ చేస్తాను, మరి ప్రొడ్యూసర్లు పాపం వాళ్ళు ఆగమంటే వాళ్ళకి స్టార్టింగ్ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడు నీడలేని ఆడది సినిమాలో ప్రభ మంచి పేరు వచ్చింది, చాలా మంచి ఆర్టిస్టు, బాగా యాక్ట్ చేసింది. ఆ పిక్చర్ నిలబడిందంటే అమ్మాయి, సో ఆ అమ్మాయిని వేద్దాం అన్నాడు. వెళ్ళి అడిగాను, కథ అది చెప్పాను, చేయాలి, చేస్తానండి, చాలా సంతోషం, ఇలాంటి కథ నాకు కావాలి. కాకపోతే చిన్న అప్లికేషన్ అండి, గంగాధరరావు గారు నాకు అగ్రిమెంట్ చేశారు, మూడు సినిమాలు అయ్యే వరకు వేరే చోట చేయకూడదన్నారు. ఓకే. మీరు కనుక ఆయన అడిగి పర్మిషన్, నవశక్తి గంగాధర్ గారు, మీరు కనుక ఆయన పర్మిషన్ అడిగి తీసుకుంటే నేను చేస్తానండి. నాకు అదేదో రిస్క్ అనిపించింది, ఆయనతో మళ్ళీ మాట్లాడి పర్మిషన్ తీసుకుని అప్లికేషన్ మీద చేయడం ఎందుకని నేను వెనక్కి వెళ్ళా. నెక్స్ట్ ఎవరు ఆ టైంలో పబ్లిక్ థియేటర్, రామ్ థియేటర్లో మెడ్రాస్లో నోము అనే సినిమా ఆడుతుంది. సినిమా మామూలుగా చూడడానికి వెళ్తాం కాబట్టి చూస్తే దాంట్లో ఈ జయసుధ స్కర్ట్ వేసుకుని చిన్న వ్యాంపు వేషం, నెగిటివ్ రోల్. అసలు ఏ రోల్ అయితే ఆ అమ్మాయిని చూడడం జరిగింది ఆ సినిమాలో. చూసి ఒక యంగ్ ఇన్నోసెంట్ గర్ల్ అయితే బాగానే ఉంటుంది, కొత్త అయితే ఏందిలే ఆ అమ్మాయిని చేద్దామా అని హీరోయిన్ అని అనిపించింది మనసుకి. మొన్నటి పొద్దున్న వచ్చి మా ప్రొడ్యూసర్తో అన్నా, ఏమంటే ఆ సినిమాలో చూసాను ఒక అమ్మాయి ఉంది, మాకేం తెలియదు సార్, మీరు ఇష్టం చేసుకోండి, ఎవరిని వేసుకున్నా నాకు తెలియదు, అన్నీ మీరు చూసుకోండి. సరే, నేను ఇంకా నాకు చూసి ఇంకెవరు అని తోచక ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చేసారు, సార్ ఎవరు, నేను మళ్ళీ నా సినిమా డైరెక్ట్ చేయబోతున్నానండి, కొత్త డైరెక్టర్ నేను, ఏంటి చెప్పండి అన్నారు. ఏంటి చెప్పండి, మీ అమ్మాయిని హీరోయిన్గా వేద్దాం అనుకుంటున్నామండి. వాళ్ళు అసలు ఆశ్చర్యపోయారు, మా అమ్మాయి హీరోయిన్ ఏంటి మీరు అడిగేది అంచేదండి. అమ్మాయి చిన్న వేషాలు 12 కాబట్టి చిన్న వేషాలు వేసింది, హీరోయిన్గా చేయలే. మా అమ్మాయి అయినా అండి మీరు అనుకున్నది, అమ్మాయి చూసానని పిలిస్తే వచ్చింది అమ్మాయి. అవునండి, అమ్మాయి నమ్ములో చూశాను, నిన్నే చూసిన సినిమా, నాకు చెయ్యాలని అనిపించింది అని. చాలా సంతోషం అండి, ఇంకంతకంటే ఉంది మాకు హీరోయిన్ ఛాన్స్ అండి అని అన్నారు. సరే అండి, సరే అయితే మీరు అమ్మాయిని తీసుకుని రేపు మాకు విజయ గార్డెన్లో రికార్డింగ్ ఉంది లక్ష్మణ్ రేఖ సినిమా, అక్కడికి తీసుకొస్తే అందరికీ పరిచయం చేస్తాను, మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు కొత్త అమ్మాయి చూపించి ఇంట్రడ్యూస్ చేస్తున్నానని చెబుతాను. సరే వస్తామండి. మొన్నాడు రికార్డింగ్ దగ్గరికి వచ్చారు, బ్రేక్ టైంలో అక్కడ గుమ్మడి గారు కూడా ఉన్నారు, రికార్డింగ్కి వచ్చారు, ఆయనకి పరిచయం చేశాను. సార్ ఈ అమ్మాయిని మన హీరోయిన్గా వేద్దాం అనుకుంటున్నారు. ఆయనకు కూతురు కూర్చుని లేచిపోయి, ఏంటి అమ్మాయి హీరోయిన్నా, ఆ తల్లిదండ్రులు ఉన్నారు, ఆ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి హీరోయిన్నా, మీరు మరాఠీ సినిమా చూసారా, దాంట్లో హీరోయిన్ ఎలా చేసిందండి, అలాంటి క్యారెక్టర్ని తీసుకొచ్చి అమ్మాయికి ఇస్తారా అని నమ్మేసిపోయారు. నాకేమని చెప్పాలి, పెద్ద ఆయన నాకేం చెప్పాలో నాకు అర్థం కాదు. ఆ అమ్మాయికి తెలుగు రాదండి, ఇంతవరకు హీరోయిన్గా ఇక్కడ చేయలేదండి, మీరేం చేస్తారు అమ్మాయిని అని చాలా హార్ష్గా మాట్లాడారు. అంటే పాపం నా మీద ఉండే మంచి అభిప్రాయం, కొత్త డైరెక్టరు ఫెయిల్ అయితే ఇబ్బంది అయిపోతుంది కదా, మరి క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకొని అది పెద్ద హీరోయిన్ అయితే ఇంకొంచెం హెల్ప్ ఉంటుంది,
పైగా గుమ్మడిను ఇంకో హీరోయిన్ అంటే లెవెల్ ఆయన ఆ దృష్టిలో చెప్పాడు. సరే ఇంకా మనకి ఎవరు లేదని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఇంటికి. సరే గుమ్మడి గారితో చెప్పా, సరే ఇది అయిపోయినాడు సార్, సాయంకాలం ఇంటికి వచ్చి మాట్లాడతాను నేను. సరే అండి, యాజ్ అ డైరెక్టర్ యూఆర్ వెల్కమ్. వెళ్ళాను సాయంకాలం. సార్ మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్, నా శ్రేయోభిలాషిగా మీరు చెప్పారు. మంచి హీరోయిన్ వేసుకుంటే సపోర్టింగ్గా ఉంటుంది, పిక్చర్కి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశం చెప్పారు. నాకు ఒక పాయింట్ ఏంటంటే ఈ హీరోయిన్ నాకు తెలిసిన హీరోయిన్లు అందరూ బిజీగా ఉన్నారు. సరే బిజీగా ఉంటే ఆగండి అని అంటారు మీరు, అది కాదు నాకు కావాల్సిన. ఇంకో పాయింట్ ఏంటంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి పారిపోతుంది ఇంట్లోంచి, తండ్రి మాట కాదని గడప దాటి వెళ్ళిపోతుంది. అంత ఇన్నోసెంట్ గర్ల్, చిన్న అమ్మాయి ఉండాలి. అలా గడప దాటి వెళ్ళిపోయి జీవితం అంతా నరకం అనుభవిస్తుంది. ఆ రిపెంటెన్స్ ఆ అమ్మాయిలో ఉంటుంది. అంతేగాని వాణిశ్రీను లక్ష్మీలు వేస్తే అది మామూలు అయిపోతుంది. ఇది బాగా నేను ఆలోచించాను సార్. అమ్మాయికి తెలుగు రాదు కదండి అన్నాడు. తెలుగుకే ఉంది సార్, కాన్వెంట్కి వెళ్ళి కొంచెం తెలుగు మాట్లాడుతుంది కదా, నేను డ్రామా యాక్టర్ని, నేను చెప్పి చేయిస్తాను కదా, మీకు ఎందుకు ఇంత చెప్పేటప్పటికీ మర్చిపోయింది. ఒక ఆర్టిస్ట్ని నన్ను ఇలా కన్విన్స్ చేస్తున్నారంటే మీరు యూఆర్ ఎ గుడ్ డైరెక్టర్. మీ మాటకి కాదనన్ను, మీ ఇష్టం చేయండి, అలాగే చేయండి అని ఒప్పించాను. ఆయన ఒప్పుకునేటప్పటికీ నాకు ఇంకా ధైర్యం వచ్చింది అనమాట. ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ ఉంది, సెకండ్ గర్ల్. ఆ అమ్మాయిని విట్లాచారి పిక్చర్లో ఏదో చేస్తానంటే ఇంకో అమ్మాయి సుమ అని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. అది సెకండ్ క్యారెక్టర్ కదా అని అనుకుని పర్వాలేదు. అలాగే చంద్రమోహన్ క్యారెక్టర్ ఉంటుంది, అది యాక్చువల్గా ఫిల్ లైక్ విలన్ క్యారెక్టర్. అది నేను చంద్రమోహన్ కలిసి కాలేజీలో నాటకాలు వేసాం. ఓకే, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నప్పుడు నాటకాలు వేసాం. వాడు రంగుల రాట్నంలో హీరో అయ్యాడు. నేను మెడ్రాస్ వచ్చిన ఈ సినిమా తీసేటప్పటికి అక్కడ హీరో. అడిగితే చెప్పాను ఇలాగా, నేను సినిమా చేస్తున్నాను రా. ఓ చాలా సంతోషం, కాకపోతే నువ్వు క్యారెక్టర్ యాక్ట్ చేయాలని. చేస్తాను. ఆ క్యారెక్టర్ చెప్పేటప్పటికి ఓ చంపేసావు, నేను హీరో అవుదామని వచ్చాను ఇండస్ట్రీకి, రంగుల రాట్నంలో హీరో వేస్తున్నాను, నువ్వు ఇప్పుడు నన్ను విలన్ చేస్తున్నావు అని కేకలేసాడు. అలా కాదు, హీరో 6 ఏళ్ళ వరకు హీరో అనుకుంటారు ఆడియన్స్, తర్వాత నువ్వు విలన్ అని తెలుస్తుంది. 2 రకాలైన క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళలో ఎవరు నాకు కనపడలేదు. నువ్వు చేయగలవు, నీ కెపాసిటీ ఉంది నాకు తెలుసు, అని చేత నువ్వు ఒప్పుకోవాలి. ఏమో ఏం చేస్తున్నావు నన్ను, సరే నువ్వు ఫ్రెండ్ కాబట్టి మన ఇద్దరు కాలేజీలో చదువుకున్నావు, చేస్తానులే అని ఒప్పుకున్నాడు. ఈ విషయం గుమ్మడి గారికి తెలిసింది. నాకు ఆయన విలన్ అయిపోయాడు. ఏమండి చంద్రమోహన్ గురించి అతనికి ఎక్కువ తెలిసి ఉండొచ్చు. అప్పట్లో ఓ సీత కథ అని విశ్వనాథ్ గారి పిక్చర్లో దేవదాస్ కనకాల మంచి పేరు వచ్చింది. వెరీ గుడ్ యాక్టర్. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చేసాడు. ఆ పిక్చర్ సక్సెస్ అయింది, వాడికి పేరు వచ్చింది. అలాంటి వాడిని వేసుకోండి సార్ మీరు, ఇతను సెకండరీ వదిలే ఇంకో వేషం ఉంటే ఇవ్వండి కావలిస్తే. అతను ఏంటన్నారు, సార్ మీకు చెప్పదగిన వాడిని కాదు. దేవదాసు నేను కాలం మారింది సినిమాలో ఒక తాగుబోతు వేషం ఒకటే సీన్ వేషం వేయించా. నేనే రిహార్సల్ చేసి నేనే చేయించా. మంచి ఆర్టిస్ట్ నాకు తెలుసు, ఆ పిక్చర్లో పేరు వచ్చిందని నాకు తెలుసు. కాకపోతే వాడు మన సినిమాలో కనపడగానే వీడు వీళ్ళరా అని చెప్పేస్తారు. నా సినిమా ఏంటి, 6 ఏళ్ళ వరకు వీడు హీరో అని తెలియాలి, మంచి హీరో గుడ్ బాయ్ అని తెలియాలి. వాడిని చూడగానే విలన్ అని వేస్తే నా సినిమా ఫెయిల్ అవుతుంది అని అన్నప్పుడుగా ఆశ్చర్యపోయాను. ఈ పాయింట్ నాకేం తెలుస్తుందండి, మీరు కరెక్ట్ అయితే మీరు చేసుకోండి.
అలాగా చంద్రమోహన్ క్యారెక్టర్కి అలా అయింది. ఇలాగా మరి మురళీమోహన్ ఎలా? వెరీ గుడ్, మంచిగా. ఈ సెలక్షన్స్ ఇవి జరుగుతుండగా మురళీమోహన్ ఒక రోజుని మా ఆఫీస్కి ఆల్బమ్ తీసుకువచ్చాడు. అతను 2 సినిమాలు వేశాడు. ట్రైల్ చేసుకున్న రోజులు అతనికి, సార్ నా ఆల్బమ్ చూడండి, మీ సినిమాలో వేషం ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగాడు. సరే చూసాను, ఆల్బమ్ చూసాను, బాగుంది, స్టిల్స్, అబ్బాయి బాగున్నాడు. చేసిన తర్వాత నువ్వేం యాక్ట్ చేస్తావో మరి నాకు తెలియదు కదయ్యా, నీ యాక్టింగ్ అది అంటే యాక్ట్ చేసి చూపించమని అనకుండా నేను మర్యాదగా అయ్యో సార్ నేను నాటకాల్లో యాక్ట్ చేశానండి, ఒక సీన్ యాక్ట్ చేసి చూపిస్తానండి అన్నాడు. చేసి చూపించాను. ఒక సీన్ యాక్ట్ చేసి చూపించాడు. ఓకే, ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు ఈ క్యారెక్టర్ ఎవరు వేయాలనేది. నీ ఫోటో అడ్రస్ ఇచ్చేసి వెళ్ళు, మళ్ళీ కబుర్ చేస్తానులే అని వెళ్ళిపోయాడు. తర్వాత యథాలోపంగా ఎవరిని ట్రై చేయడంలో ఇతను పాపం బాగానే ఉన్నాడు, ఇతను వేద్దాం అని అంటే అతన్ని పిలిచి జయసూదని మ్యారేజ్ చేసుకునే వేషం అది. ఆ క్యారెక్టర్ని వెదిగారంటే చాలా సంతోషించాడు. హీరోయిన్ పెళ్లి చేసుకునే వేషం, చంద్రమోహన్ విలన్ కదా, నేనే హీరోయిన్ అనుకుని చాలా సంతోషించాడు. అయ్యేసరి ఇలాగా అందరూ కొత్త 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 అయిపోయింది. నేను కొత్త, ఫస్ట్ టైం డైరెక్షన్. ఈ నిలబెట్టేటప్పటికి 6 ఏళ్ళు, 6 ఏళ్ళు చేసేటప్పటికి కొంచెం ఫైనాన్స్ మళ్ళీ వెతుక్కోవాలి, ఎవరినైనా ఫైనాన్స్ అడగాలి అనే పొజిషన్లో ఉండగా దీనికి మంచి టైం ఎలా కలిసి వస్తుందో, ఒక బయ్యర్ ఒక ఆయన వచ్చాడు, కాకినాడ శ్రీదేవి థియేటర్ ఓనర్. ఆయనకి సినిమా కొనాలని సరదా. అప్పట్లో సినిమాలు కొన్న బిజినెస్ లేదు యాక్చువల్గా. నాకు థియేటర్ ఉంది, ఆ థియేటర్లో నేను కొన్న సినిమా ఆడించుకుందామని సరదా అతనికి. వచ్చి సార్ నేను మా ఏరియా కొంటానండి, సినిమా చూపించండి అన్నాడు. అయ్యా నువ్వు కొత్త, ఏరియా కొనడం కొత్త, ఇదేమో 6 ఏళ్ళు అయింది, నేను కొత్త, హీరోయిన్ కొత్త, నువ్వేం కొంటావు, నువ్వేం సెలెక్ట్ చేస్తావు, నీ వల్ల కాదు ఇది, పూర్తయిన తర్వాత చూద్ది కానీ అప్పుడు నీకు ఇష్టమైతే కొనుక్కుంది కానీ అని చెప్పా. లేదు సార్ చూపించండి పోలేను. సరే పోలే చూపిద్దాం, అతను అడిగినట్టే చూపిద్దామని చూపించా. చూపిస్తే 6 ఏళ్ళు సినిమా చూసి అతను సార్ ఒక్క జిల్లా కొందామని నేను వచ్చానండి, 7 జిల్లాలు కావాలి నాకు, ఈ సినిమా అంత బాగుంది, కొత్త వాళ్ళైనా నాకు నచ్చిందండి, ఇది సక్సెస్ అవుతుంది, మంచి సబ్జెక్ట్ ఇది, నాకు 7 జిల్లాలే ఇచ్చేయండి అన్నాడు. ఏమన్నా నీకు ఒకటే థియేటరు, మిగిలిన జిల్లాలని థియేటర్ నువ్వెక్కడ తెస్తావు, కొత్త కదా నువ్వు అంటే, లేదు సార్ నేను తారక రామారావుకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేస్తాను, వాళ్ళే చూసుకుంటారు, పబ్లిసిటీ థియేటర్లు మిగిలినవన్నీ వాళ్ళే చూసుకుంటారు, నా థియేటర్లోనే వేసుకుంటాను. అది బాగానే ఉంది, అయితే రైట్స్ నువ్వు కొనుక్కొని వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇస్తావు, సో ఎక్స్ప్లాయిటేషన్ మా కొత్త సినిమాకి ఇబ్బంది ఉండదు అని చెప్పి నేను ఓకే అనుకున్నాం. రేట్ మాట్లాడుకున్నాం, 7 జిల్లాలకి అడ్వాన్స్ ఇచ్చేసాడు, మీరు షూటింగ్ చేసేయండి సార్, మిగిలింది కంప్లీట్ చేసేయండి అని ఒప్పేసాడు. ఈ 6 ఏళ్ల స్టేజ్లోనే జయసుధ సార్ ఈ సినిమా బాలచంద్ర గారికి చూపిద్దామండి, నాకు వేషం ఇస్తారు ఆయన, నేను కొత్త నువ్వు కొత్త, 6 ఏళ్ళు ఆయన చూసి నీ టాలెంట్ గుర్తించి నేను వేషం ఇస్తారా, వద్దులే అయిన తర్వాత చూపిద్దాం సినిమా అని ఇదే పాట నేను పాడదాం, అమ్మాయి లేదండి చూపించాలి, చూపిస్తే నాకు వేషం వచ్చేస్తుంది, పోరు పాడలేక సరే అని బాలచంద్ర గారికి వాళ్ళు రాజలక్ష్మి థియేటర్లో 6 ఏళ్ళు చూపిస్తే ఆయన చూసి బయటకు వచ్చి నన్ను కంగ్రాచులేట్ చేశారు, కొత్త అమ్మాయిని తీసుకున్నారు, బాగా చేయించారు, చాలా బాగుంది సినిమా, బాగుంది, మా అమ్మాయికి కూడా వేషం ఇస్తాను అని వెళ్ళిపోయాడు. అలాగే రామాయణాయుడు గారికి చూపించమంది, నాకు ఇష్టం లేకపోయినా సరే అమ్మాయి అడుగుతుంది, పోనీ రామాయణాయుడు గారు చూపిస్తే సోగ్గాడు సినిమా చేస్తున్నాను, 2 హీరోయిన్లు, ఒక హీరోయిన్ అమ్మాయికి ఇస్తాను, అదే అక్కడికక్కడ టకటక ఆ అమ్మాయి టైప్ బాగుంది, మన హస్తవాసి బాగుంది అని సంతోషించి అలాగే ఆ పిక్చర్ అంతా కంప్లీట్ చేసేవాడు. కంప్లీట్ చేసిన తర్వాత రిలీజ్ అయింది. రిలీజ్ అయితే అప్పట్లో సినిమా
ట్రైలర్స్ అవన్నీ లేవు లేవు. అవును. ఎప్పుడు. దీనికి లక్ష్మణ రేఖ అంటే అర్థం అవ్వదు అని మీ ప్రెస్ వాళ్ళందరూ కలిసి నా కంప్లైంట్. టైటిల్ మాది యాక్చువల్గా నేనే అదో లక్ష్మణ రేఖ అనేది యాక్చువల్గా వాల్మీకి రామాయణంలో లేదు. అవును. సో ఆ తర్వాత వచ్చిన వాటిల్లో గీతలు గీయడం అది ఉంది. సో ఎలా అది అసలు? సో ఇది ఎవరికి అర్థం కాదు సార్, మీరు టైటిల్ మార్చేయండి మిగిలినంతా బాగుందన్నారు. నాకు ఇష్టం లేదు టైటిల్ మార్చడం, అలాంటి టైటిల్ దొరకదు, అదే పెట్టాలి నేను. సరే దీనికి ఎలాగ ప్లాన్ చేద్దాం, ఈ టైటిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి జనానికి ముందుగా, థియేటర్ రాకముందే చెప్పాలి వాళ్ళకి ఎలా చేయాలి అంటే మీరు చెప్పినట్టు ఆ గీతలు గీయడం, లక్ష్మణుడు దాటి వెళ్ళొద్దని సీతాదేవితో చెప్పడం, ఈ కథ ఉంది కాబట్టి అది పిక్చరైజ్ చేసి చూపిద్దాం, టైటిల్కి ముందరే చూపించి లక్ష్మణ రేఖ అని వేద్దాం అని మా ప్రొడ్యూసర్లతో చెప్పేటప్పటికి వాళ్ళకి ఈ మైథాలజీ మళ్ళీ సెట్టు, దీనికి ఆర్టిస్టులు అవి డబ్బులు లేవండి, రిలీజ్కి దగ్గరికి వచ్చింది ఇప్పుడు వద్దండి అలాంటివి అన్నారు. కానీ నాకు మాత్రం మనసులో ఇది. అప్పుడు బాపు గారి దగ్గరికి వెళ్ళాను, సార్ మీరు సంపూర్ణ రామాయణంలో సినిమా తీశారు, దాంట్లో లక్ష్మణ రేఖ గీతలు అవి ఉన్నాయి, నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను సార్, ఆ క్లిప్పింగ్ తీసుకుంటాను నేను, ఆ నెగిటివ్ జూప్ చేసి నేను వాడుకుంటే నా టైటిల్ జస్టిఫికేషన్ అవుతుంది, మీరు దయచేసి మీ వాళ్ళతో చెప్తే జూప్ చేసుకుంటానన్న. వెరీ గుడ్ అని ఎడిటర్ని పిలిచి, ఆయన జూప్ చేసుకోవడం కాదు నువ్వే జూప్ చేసి ఆ బిట్ ఆయనకి ఆయన ఉపయోగించుకుంటారు అని చెప్పి పాపం ఆయన నెగిటివ్ బిట్ ఇప్పిస్తే ఆ బిట్ నేను తీసుకుని దాని మీదే లక్ష్మణ రేఖ అని ఇంకా ఇంకా ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి జనానికి అని అనుకుంటే సౌండ్ ట్రైలర్ చేద్దాం. ఒక ముసలాడు ఒక అబ్బాయి మాట్లాడుకుంటే లక్ష్మణ రేఖ అంటే ఇప్పుడు మీరు అన్నారే లక్ష్మణ రేఖ అంటే ఏంటి మా అమ్మ అని అంటే వాడు అడగడం, ఇప్పుడు ఏదో చెప్పడం, అలాగా లక్ష్మణుడికి గీత దాడితే ఇలా అయిందా అని అబ్బాయి చెప్పడం, సౌండ్ ట్రైలర్ చేద్దామని. సౌండ్ ట్రైలర్ ఈ మాటలు అనుకున్నప్పుడు పిజే శర్మ గారు నాకు ఫ్రెండ్ కూడా నాతో ఉన్నాడు. అయితే ఓ ముసలావిడిని కుర్రాడిని వెతకాలని మాట అన్నా. ముసలావిడ అంటే లక్ష్మి అని ఒక పాత ఆర్టిస్ట్ ఉంది, ఆవిడని పెడదాం, ఈ కుర్రాడిని ఆవిడని సెలెక్ట్ చేయాలంటే అప్పుడు పిజే శర్మ గారు అన్నారు, మా అబ్బాయి అన్నాడు, వాడు కొత్త వాడు చెప్పి చేయిద్దాం, నేను కూడా ఉంటాను దగ్గర, మీరు చెప్పండి వాడిని తీసుకొస్తానన్నా. సరే తీసుకురావాలి, వాడు సాయి కుమార్ చిన్నవాడు, అతను తీసుకొస్తే చెప్పిస్తే అది చెప్పినట్టు చెప్పాడు, రికార్డ్ చేసాం, సౌండ్ ట్రైలర్ వెళ్ళింది, ఈ పిక్చర్లో ఇది వేసాం. సో లక్ష్మణ రేఖ జస్టిఫికేషన్ ఇంకెంతకంటే ఏం చేయలేను అని అనుకుని రిలీజ్ చేసేవాడిని. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగలించుకుని ప్రివ్యూ చూసి ఆ అమ్మాయి చేత ఇలా చేయించారు, ఇలాంటి పిక్చర్ తయారైందంటే యువర్ విశ్వనాథ్ లాంటి డైరెక్టర్ అవుతారు మీరు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, నాకు అన్నిటికీ ఎదురు తిరిగారు మీరు, మంచి సినిమా తీశారు గుమ్మడి గారు. అలాగే విశ్వనాథ్ గారు ఇలా చూసి బాగుందని చెప్తారు. ఇప్పుడు మీరు కొత్త ఆర్టిస్టులు మ్యాక్సిమం అందరు కొత్త వాళ్ళే, ఎక్స్పీరియన్స్ అంటే ఓన్లీ అల్లు రామలింగయ్య, గుమ్మడి గారు, చంద్రమోహన్ తప్ప దాదాపు మిగతా వాళ్ళందరినీ కొత్త వాళ్ళతోనే వెళ్ళారు. బట్ వేరే టెక్నీషియన్స్ విషయానికి వస్తే బాగా ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్నే తీసుకున్నారు కదా. ఇందులో పాటలు రాసిన వాళ్ళు మహామహులు కదా, అటు కొసరాజు గారు కానీ, ఆరుద్ర గారు కానీ, ఆత్రేయ గారు కానీ, అలాగే సముద్రాల జూనియర్ కానీ, సో ఇంత మహామహులతో మీరు పాటలు రాయించారు. ఎలా అది ఒక్కో పాట ఒక్కొక్కరితో రాయించారు వాళ్ళతో, అంటే మీరు ఇంత ముందు పనిచేసి ఉన్న అనుభవమేనా? అది ఎక్కువ అసోసియేట్గా పనిచేసినప్పుడు ఈ రైటర్స్ అందరూ బాగా వాళ్ళతో కూర్చొని పాటలు రాయించి చేయడం జరిగింది. ఒక్క సముద్రాల గారు మాత్రం ఒక రోజు డిస్కషన్లో గోపాలకృష్ణ నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలన్నారు. ఏంటి మీకు ఛాన్స్ ఏంటి సార్, డైలాగ్ రాస్తున్నారు కదా ఇంకేదన్నా? లేదు లేదు మీ సినిమాలో ఒక పాట రాయాలని ఉంది, మిగిలిన ఎవరి చేతిలో రాయించుకో, ఒక్క పాట నాకు ఇచ్చే అన్నారు. సరే అలాగే సార్, అయితే ఏ పాట రాయమన్నావు అన్నారు. టైటిల్ సాంగ్ ఉందని అది మీరు రాసేయండి అయితే అన్నారు. నాడు లక్ష్మణ రేఖ దాటిన ఫలితమే
నేడు నేను అనుభవించే నరకం అని మ్మ్. దాని మీద రాశాడండి. చాలా బాగా రాశాడు. మ్మ్. దానికి తగ్గట్టుగా సత్యం మ్యూజిక్ చేశాడు. జానకి గారు పాడారు. మ్మ్. చాలా హిట్ అయింది ఆ పిక్చర్. లైఫ్ పిక్చర్కి మ్మ్. ఆ టైటిల్ సాంగ్ చాలా హెల్ప్ చేసింది అనమాట. సముద్రాల గారితో మీకు బాగా మంచి ఫ్రెండ్షిప్ సీనియర్ సినిమాలకి సీనియర్తోనే పనిచేసాం. వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాడిని. మ్మ్. వాళ్ళ మేనల్లుడు అప్పలాచారి, మీ ఇద్దరం అప్పలాచారి నేను కలిసి వీరాభిమన్యులు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసాం. మ్మ్. సో వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ నాకు టచ్. అని చేత నేనంటే ఏం లైక్ చేసేవాడు. సీనియర్ రైటర్ అని ఆయన పెట్టాడు. అలాగే సత్యం గారి పాటలు చాలా మంచి పాటలు ఇచ్చారు. చాలా మంచివాడు, మంచి టాలెంట్ ఉన్నవాడు. చెప్పగానే కోఆపరేటివ్గా ఉంటాడు. అలా అతను మ్యూజిక్ చేయడం జరిగింది. సో ఇన్ని పోగు చేసుకుంటూ వచ్చి ఒక సక్సెస్ఫుల్ సినిమా తీసి ఆయన కూడా చెప్పడం మళ్ళీ విజయవాడ రిలీజ్కి వెళ్ళానండి. మ్మ్. రిలీజ్కి వెళ్ళి ఇంటర్వెల్లో బయట స్టిల్స్ మామూలుగా జనంతో పాటు నేను ఊరికే చూస్తున్నా. స్టిల్స్ చూస్తుంటే వచ్చి మీరే కదండి డైరెక్టర్ అన్నాడు ఎవడో. మ్మ్. అంటే పేపర్ ఫోటోలో చూస్తుంటారు కదా. మ్మ్. అవునమ్మా, ఏదో చిన్న ఆర్టిస్టులతో కొత్త వాళ్ళతో చేశాను. ఇలా ఉంది ఏంటనన్నా. భలేవారు సార్, కొత్త ఏంటి, కొత్త వాళ్ళు కాబట్టి మీకు పేరు వస్తుంది. మ్మ్. పెద్ద ఆర్టిస్టులతో వేస్తే పేరు వాళ్ళకి పోయి ఉండేది. ఆ. మంచి పని చేశారు చిన్న ఆర్టిస్టులతో చేయడం. మీకే టాలెంట్కి మీకు పేరు వస్తుంది. బాగుందండి అని అందరూ సంతోషించారు. చాలా సక్సెస్ఫుల్గా ఆడింది. ఏ రిగ్రెట్స్ లేదు. కొత్త వాళ్ళు వేసుకుని బాధపడడం అన్న ఇది లేదు. ఈవెన్ సాంగ్స్ కంపోజింగ్ కూడా పశుపతి కృష్ణమూర్తి గారు, ఆ, అలాగే సుందరం మాస్టరు. మాస్టర్. యాక్చువల్లీ సుందరం మాస్టర్ కానీ, అలాగే శేషు మాస్టర్ కానీ, శ్రీనివాస్ కానీ, వాళ్ళకి అప్పట్లో అంత పేరు లేదు. లేదు actually లేదు గా. లేదు, తమిళవాడు సుందరం కృష్ణమూర్తి గారు అసలు ఎవరు మిగతా వాళ్ళు. మనం పిలుచుకొస్తే మరి వాళ్ళకి ఎలా అవకాశం ఎలా ఇచ్చారు? అది ఎక్కడో చూసి ఇలాగే బాగుందంటే మీరు రండి మాస్టర్ మీరు చేయండి అని కూడా చేశారు. అలాగా మ్మ్. అలా జరిగింది తప్ప అందరూ నాకు కోఆపరేటివ్గా. ఆ మధు కెమెరామెన్ కూడా కన్నడం ఆయన. మ్మ్. ఆయన చాలా సీరియస్ అండి. మీరు ఏం చెప్పినా చేయడు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంటాడు. ఆయన ఏం పెట్టుకున్నారండి, మీరు కష్టపడతారు, ఇబ్బంది పడతారు అని అన్నారు. చూద్దాం ఎలా ఉంటాడో అన్న. తర్వాత పాపం నేనేం చెప్తే అది చేసాడు. అంటే డైరెక్టర్ చెప్పింది చాలా బాగుందని అనిపిస్తే ఇంకా వాళ్ళు మాట్లాడడానికి ఛాన్స్ ఉండదేమో, అలా అంచేత ఊరుకున్నాడేమో. అంచేత ఆయన ఫుల్ సపోర్ట్, నేను చెప్తే అది చేసి నాకు క్వాలిటీ ఇచ్చాడు. తర్వాత వాళ్ళ ఆయన చేయలేనప్పుడు వాళ్ళ అసిస్టెంట్లకు కూడా నేను కొన్ని పిక్చర్లు ఇచ్చాను దాంట్లో. ఓకే. అంత కోఆపరేటివ్గా వాళ్ళు కూడా చేశారు. మ్మ్. సో టోటల్గా ఈ లక్ష్మణ్ రేఖ అనేది సక్సెస్ఫుల్ ఫిలిం లిస్ట్లోకి వచ్చింది. ఇంకొక మాట చెప్పాలంటే ఒక 7-10 ఏళ్ల క్రితం ఒకసారి నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళా. అంటే ఎస్వి రంగారావు గారి స్టాచ్యూ పెడుతున్నారు విజయవాడలో, దానికి ఏదో బయట కావాలని వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకెళ్ళా. మ్మ్. తీసుకెళ్ళి కాఫీ అది ఇచ్చాడు, మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నారు బాబా కృష్ణ అంటే, ఏదో అప్పుడు లక్ష్మణ్ రేఖ ఒకటి పేరు నిలబడిందండి, ఏవో చేస్తున్నాను కానీ మ్మ్. అదొకటి. అదేంటి అలా అంటారు, ఎవరికైనా ఒకటే సినిమా ఉంటుందండి. నాకు దేవదాస్ ఒకటే, మ్మ్. మిగిలిన ఏవో చేస్తూనే ఉంటాను. మ్మ్. అబ్బా, ఆయనతో పోల్చుకుని నాకు లక్ష్మణరావు ఒకటే చాలా తృప్తి పడండి. అదే సక్సెస్ అయింది కదా, చాలు లైఫ్లో ఒకటే ఉంటుందని చాలా ఇచ్చేసాడు. మ్మ్. అలాగే జేవి స్వామిలాది శంకరాభరణం సినిమా ఒకటేనండి ఆయన లైఫ్కి. ఇలాగ ఎగ్జాంపుల్స్ చెప్పుకొచ్చాడు ఆయన. మ్మ్. గ్రేట్. అలాగా ఇట్ స్టూడ్, మ్మ్. ఒక నిలబడింది అలా సినిమా. అది 50 సంవత్సరాలు అయ్యి ఈ రోజున మళ్ళీ ఒక ఫంక్షన్ చేసుకుంటున్నామంటే ఇండస్ట్రీలో అందరినీ కలవడం. కాకపోతే రీసెంట్గానే ఆ చంద్రమోహన్ లేకపోవడం కొంచెం బాధగా ఉంది. సో డ్యూరింగ్ షూటింగ్ ఏమన్నా, అంటే మీరు చెప్పిన 6 ఏళ్ళ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం కాకుండా వేరే ఇన్సిడెంట్, స్వీట్ మెమరీస్ కానీ బెటర్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉన్నాయి? వేరే ప్రాబ్లం ఏం రాలేదు. ఒక రోజుని గుమ్మడి గారితోనే వచ్చింది మళ్ళీ. అది కూడా ఈ అమ్మాయి బిజీ అయిపోయింది కదా, 2-3 సినిమాలు వచ్చేసే షూటింగ్కి వెళ్ళిపోతుంది, మా నాన్నకి వెళ్ళిపోతుంది. మనకి ఆ సెట్లో ఇంకొక కాల్ షీట్ కావాల్సి వస్తే అది పగలకి దొరకలేదు నాకు. రాత్రినే చేస్తానంటే నా అమ్మాయి అంటే సరే రాత్రి అని చెప్పి గుమ్మడి గారి దగ్గరికి వెళ్ళి రాత్రికి
ఏంటండి ఆ అమ్మాయి కోసం నేను రాత్రి చేయాలి. ఓకే. అలా కాదు సార్, మీరు ఎప్పుడైనా ఒకటే, మీరు రాత్రి అయినా పగలైనా ఒకటే, మీకు కొంచెం ఇబ్బంది వచ్చింది, కొంచెం ఫినిష్ చేయాలి, ఆ సెట్ ఫినిష్ చేయాలి, ఇది చేయాలండి. సరే చేస్తాను అనుకోండి, కానీ అసలు ఆ అమ్మాయి కోసం నేను చేయాలన్నట్టు అలాగా ఆయన కోఆపరేట్ చేశాడు, చాలా చేశాడు. ఎంతండి జయసుధకి ఇచ్చిన పారితోషికం ఎంత? పారితోషికం యాక్చువల్గా మురళీమోహన్కి 3,000 ఇచ్చామండి. అలాగే ఈ అమ్మాయికి 7,000 8,000 ఇస్తాను ఏదో చెప్పాం. అంతా ఇచ్చేవాళ్ళు లేదో కూడా నాకు కాకపోతే అప్పుడు నాకే 7,500 అండి డైరెక్షన్. సో అప్పట్లో ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలి, మంచి పేరు రావాలి, అంతే తప్ప మనకు ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది అనేది లేదు. అందులో సినిమాలో ఛాన్స్ రావడం అనేది గొప్ప ఒక ఆపర్చునిటీ, మనం ప్రూవ్ చేసుకోవడానికి. గుమ్మడి గారికి హైయెస్టా ఎంత? 15,000. 15,000. ఓకే. చంద్రమోహన్కి? మురళీమోహన్కి అదే చంద్రమోహన్కి అంతే 3-4 ఇచ్చారు అంతే. మొత్తం 4.5 లక్షల సినిమా అయిపోయిందండి. ఆశ్చర్యం వస్తుంది. అలాగా ఇట్స్ ఏ డిఫరెంట్ ఫార్ములా అప్పటికి ఇప్పటికీ కూడా. బిజినెస్ అంతా దానికి ఈక్వల్గా అంతే కదా అయిపోయింది. ఇది 7 ఏరియాలో కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఈయన తీసేసుకున్నాడు. ఇంకా నైజాం తారక రామ వాళ్ళు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామండి, ప్రింట్లు పబ్లిసిటీ పెట్టి రిలీజ్ చేస్తాం, మీకు ఎంత వస్తే ఎంత ఇచ్చేస్తాం అని వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం. అలాగే సీడెడ్ నవభారత్ బాబురావు గారు వాళ్ళ వాళ్ళు యాక్చువల్ కరెక్ట్ అకౌంట్స్ చెప్పి మాకు అది రిలీజ్ అయిన 7-8 ఏళ్ళ వరకు అమౌంట్స్ పంపిస్తూనే ఉన్నారు. ఎంతో కొంత కలెక్ట్ అయింది, వాళ్ళ పర్సంటేజ్ కమిషన్ తీసుకుని మాకు పంపిస్తున్నారు. అలాగా బిజినెస్ వైజ్ ఇది సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఓకే. ఎంతగా వసూలు చేసిందండి మొత్తం? మొత్తం 9 lakhs అంత కలెక్ట్ చేసింది. మొత్తం మాకు అయింది 4.5. ఆల్మోస్ట్ డబుల్ వచ్చింది ఆ రోజుల్లో. మరి మీ ప్రొడ్యూసర్లు ఏమి మీరు మాట్లాడుకున్న దానికి ఏమైనా ఎక్స్ట్రా అయ్యలేదా? యాక్చువల్గా ఈ సినిమా ప్రివ్యూ చూసే మా సినిమాకి ఎడిటర్ను తమిళ్ ప్రొడ్యూసర్కి ఒక ఎడిటరు 2 కామన్ మాకు. మా ఎడిటర్ చూసి ఆయన చెప్పేట ఆ సినిమా చాలా బాగా వచ్చింది, మీరు చూడండి, ప్రివ్యూ ఉంది ఇవాళ అని చెప్పి ఆయన పంజు అరుణాచలం అని ఆయన తమిళ్లో మంచి తమిళ్ ప్రొడ్యూసర్ రైటర్ అవుతాను చేస్తే ఆయన నాకు ఖాళీ లేక వాళ్ళ తమ్ముడిని పంపించాడు సినిమా చూడమని. ప్రివ్యూ చూసాడు ఆయన, ఎడిటర్ పరిచయం చేశాడు, ఈయన డైరెక్టర్ మీరేనండి, చాలా బాగుంది సార్, చాలా సంతోషం, మంచి సినిమా చూసాం కదా అని వెళ్ళిపోయాడు. మొన్నటి కబురు చేశాడండి, మా బ్రదర్తో మాట్లాడారండి, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, పిలిపించి. ఆయనతో పంజారాజనే ప్రొడ్యూసర్ మాట్లాడితే మేము తమిళ్లో సినిమా రిలీజ్ చేసామండి ఈ మధ్యనే, థియేటర్లో ఆడుతుంది, మిమ్మల్ని చూపిస్తాం, దాన్ని తెలుగులో చేయాలి, మీరు ఎలా చేయాలో చెప్తే మిమ్మల్ని మీరు బాగా చేశారట, ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారు అని చెప్పి మా బ్రదర్ చెప్పాడు. మీరు ఆ పిక్చర్కి డైరెక్ట్ చేయాలని వాళ్ళందరూ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. ఆ పిక్చర్ చూసి దాన్ని స్వర్గానికి నిచ్చెనలు అనే సినిమా చేయడం జరిగింది. వాళ్ళు కూడా సినిమా అది తమిళ్లో రోజుల్లో వరువన్, దాంట్లో రామకృష్ణన్ అనుకున్నాం మేము అని ఆయన చెప్పారు. అంటే చంద్రమోహన్ మురళీమోహన్ కాకుండా కొంచెం ఆ స్టేజ్ హీరోగా వాళ్ళకి నచ్చింది అది అనుకున్నారు. అంటే ఇంకా ఎన్నో సౌబాబున వాళ్ళని ట్రై చేయమని నేను అడగలే, వాళ్ళ బడ్జెట్ అది ఉంటుంది కదా అని. ఎవరు కూడా సరే రామకృష్ణ ఓకే అన్న. హీరోయిన్స్ ఎవరన్నా హీరోయిన్స్ని మేము తమిళ్లో యాక్ట్ చేసిన అమ్మాయి నాకు నచ్చలేదండి, అమ్మాయి బాగా చేయలేదు, ఆ క్యారెక్టర్ దెబ్బతింది, నాకు బాగా నచ్చలేదన్న. సరే మీ ఇష్టం, మీరు మార్చేసుకోండి, వేరే ఎవరైనా పెట్టుకోండి అన్న. అప్పట్లో నాకు జయచిత్ర హీరోయిన్ అయింది ఈ లోపుగా. నాకు మొట్టమొదటి నుంచి నేను ట్యూషన్లు చెప్పేవాడిని, అప్రెంటిస్గా పనిచేసినప్పుడు అప్పుడు పిల్లలకి ట్యూషన్లు చెప్పేవాడిని. అలాగే ఆశ్చర్యపోతారు మీరు, నాగేశ్వరరావు గారి ఇంట్లో ఒక 20 రోజులు ట్యూషన్ చెప్పాల్సి వచ్చింది
ఓకే. అక్కడ మాస్టర్ సెలవు పెడితే నన్ను పంపిస్తే నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పా. ఆ పిల్లలు ఎవరంటే నాగార్జున, సుశీల, చిన్న పిల్లలు. 20 రోజులు వాళ్ళకి పాఠం చెప్పాను. అన్నపూర్ణమ్మ గారు నాకు 200 తీసుకొచ్చి ఇస్తే వద్దండి, అప్లికేషన్ వచ్చాను నేను, అయ్యో తీసుకోవాలి, ఊరికే పంపించాం మిమ్మల్ని ఇచ్చారు. అలాగే ట్యూషన్లు చెప్పడంలో ఈ జై చిత్ర కజిన్ సిస్టర్కి బ్రదర్కి ట్యూషన్ చెప్పా. వాళ్ళకి చెప్తా ఉంటే ఈ అమ్మాయి వచ్చి నా దగ్గర వచ్చి కూర్చునేది, చిన్నపిల్ల. తర్వాత హీరోయిన్ అయింది. సో మంచి టాలెంట్ ఆర్టిస్ట్, తెలుగు బాగా మాట్లాడుతుంది అని ఆ అమ్మాయిని వేస్తానండి అన్న. మాట్లాడు జై చిత్రని హీరోయిన్గా వేసాను. ఈ ప్రభను ఎప్పుడైతే లక్ష్మణ రేఖలో మిస్ అయ్యామో ఆ అమ్మాయికి వేషం వేద్దామని స్వర్గానికి నిత్యంలో ఒక క్యారెక్టర్ మళ్ళీ రామకృష్ణ, జై చిత్ర, ప్రభ. సినిమా కూడా మంచి కామెడీ తక్కువ, సీరియస్ సబ్జెక్టు, చాలా మంచి సబ్జెక్ట్. అది వండర్ఫుల్ నరేషన్. అది అప్పట్లో పూర్ణ కామరాజు గారు మీకు తెలుసు, ఆయన చాలా స్ట్రిక్ట్. ఏం చూసినా ఏది నచ్చదు ఆయనకి, ఎవడేం డైరెక్ట్ చేసినా నచ్చదు, సినిమా కథ నచ్చదు, ఏం నచ్చవు ఆయనకి, అన్నీ హై లెవెల్లో మాట్లాడాను. ఈ సినిమా చూసి ఇది కనుక సక్సెస్ అయితే తెలుగులో, హిందీలో మిమ్మల్ని డైరెక్టర్ ఎవరి సినిమా తీస్తాను, చాలా బాగుంది కదా అని ఒప్పుకున్నాడు ఆయన. యాక్చువల్గా అదే కామెడీ లేకపోవడం అని కొంచెం ఎక్కువ 4 వీక్స్ ఆడింది, దాంతో నాకు ఛాన్స్ పోయింది. ఇప్పుడు మీరు మహామహుల దగ్గర పనిచేశారు, కమలాకర్ కామేశ్వరరావు గారు కానీ, భీమవసంరావు గారు కానీ, యోగానంద్ గారు కానీ, ఇలా. సో వాళ్ళ దగ్గర నేర్చుకుంది మీకు ఎంతవరకు ఉపయోగపడింది? రైట్. అంటే చాణక్య గారి దగ్గర ఎక్కువ నేను వదిలేయండి. తర్వాత మసూర్రావు గారి దగ్గర 4-5 సినిమాలు వరుసగా చేశాను. పిసి రెడ్డి గారు, రామచంద్రరావు, వీళ్ళందరూ అసోసియేట్లు, నేను అసిస్టెంట్గానే చేశాను. కొన్నింటికి అసోసియేట్గా చేశాను. మొత్తం మీద ఆయనతో నాకు చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఎక్కువ చెప్పాలంటే చాలా సీరియస్ మనిషి అయినా, కాకపోతే నేనంటే ఒక సాఫ్ట్ నేచర్ ఏమో, ఎందుకు నన్ను చూస్తే ఎక్కువ ఏమనేవాడి కాదు అనుకోండి. ఒకసారి సెట్లో ఎస్వి రంగారావు గారు, అంజలి, ఇలా లక్ష్మీ నివాసం సెట్లో కొంచెం కోపిస్ట్ కదా, కోపిస్ట్. ఆయన ఎస్వి రంగారావు నాకు డైలాగ్ చెప్తే మధ్యలో ఆఫ్ చేసాడు, ఆగన్నాడు. ఏడు సార్ అన్నాడు. నువ్వు ఇంత నవ్వుతూ ఉంటావు ఎప్పుడు, ఆయన ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, ఆయన ఎదురుకుండానే మీ ఇద్దరికి ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నావు ఆయనతో నువ్వు అని అడిగాడు. ఆయన మసూరావు నవ్వి ఊరుకున్నారు. అలాగా ఆయనతో ఎందుకో ఆ కెమిస్ట్రీ అలా నాకు నచ్చింది. నేనంటే బాగా చేశాడు. తర్వాత రోజుల్లో కూడా అడిగితే నాకు ఇంత 60 మంది శిష్యులు ఉన్నారు, నా ప్రియ శిష్యుడు గోపాలకృష్ణ అనేవారు. ఎందుకో అలాగే నచ్చింది. ఆయన టేకింగ్ కానీ, ఆయన వే ఆఫ్ థింకింగ్ కానీ బాగా నచ్చింది. ఆర్టిస్టుల దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ చాలా. ఎందుకు వీరాభిమన్యులో శోభన్ బాబు, కాంచన కొత్త కదండి వాళ్ళు, వాళ్ళని బెదరు కొట్టేసి తిట్టి కొట్టి అంత పనికి వచ్చాడు సెట్లో. మసూర్రావు అంటే టెర్రర్. ఆయన శోభన్ బాబు గారికి ఒక షాట్లో నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకొని ఇక నా వల్ల కాదని వెళ్ళిపోయారు. అలాంటి స్టేజే. కాంచన కూడా అంతే, బయటకు వచ్చి షార్ట్ అయ్యాక బయటకు వచ్చి మన దగ్గర ఏడుస్తూ కూర్చునేది. నాకు వద్దు సార్ ఈ సినిమాలు వెళ్ళిపోతానంటే, ఎలా కేకలేస్తుంటే నేనేం చేయనండి, నేను ఏడ్చేసేది నిజంగా. అలా కదా, నువ్వు బాగా యాక్ట్ చేయాలని ఆయన చెప్తున్నారు, అంతకంటే ఏం లేదు అని మేము ఓదార్చేవాళ్ళం అనమాట. మసూర్రావు గారు షూటింగు, ఆయన స్టూడియోలో అడుగు పెడుతున్నామంటే మంచి శోభన్ బాబు మనం చెప్పబోయా డైలాగ్ చెప్పబోయా అని తిడతాడే, నువ్వు చెప్పబోయే జరిగారు అని మా దగ్గరికి వచ్చి చెప్పించుకునేవారు. అలాగా ఆయన అంటే ఆ డిసిప్లిన్ ఉండి, అది కాకుండా ఒక్కొక్క మంచి ఐడియాస్. సి నాగేశ్వరరావు కెమెరా, ఇక షార్ట్ ఇది ఇలా చెయ్యి, వాళ్ళు ఇలా ఉంటారు క్వశ్చన్ అన్నీ చెప్పేసి బయటికి వెళ్ళి కూర్చునేవాడు మసూర్రావు. ఈయన సి నాగేశ్వరరావు చాలా నెక్కచ్చిగా ఆయన చెప్పిన షార్ట్ అంతా రెడీ చేసి చెప్పబోయా మీ గురువుతో రెడీ అంటే ఆయన వచ్చేవాడు. వచ్చేసి ఇది నాగేశ్వరరావు
ఇది తీసేసి షాట్ మార్చేసేవాడు. అంతసేపు కష్టపడి చేసింది షాట్ అంతా పోయి మళ్ళీ షాట్ మార్చేసేటప్పటికి ఇంకోళ్ళకైతే బాధగా ఉంటుంది. కెమెరామెన్ ఏమంటాడు, డైరెక్ట్ చెప్పినట్టు చేయాలి కదా. సరే సార్ మళ్ళీ కూర్చోండి మీరు చేస్తారు. అప్పుడు అనేవాడండి సి నాగేశ్వరరావు గారు, మీ మధుసూర మీ డైరెక్టర్ మొదట్లో తప్పు చెప్పినా లేకపోతే చిన్న బెటర్మెంట్ చెప్పాలని మళ్ళీ ఇంకోసారి వచ్చి చెప్పి చేయిస్తాడు. ఉండాలి ఆ టాలెంట్, తప్పులేదు, కొంచెం బెటర్ ఐడియాస్ రావచ్చు ఎవరికైనాను, అలా చేస్తాడు మంచిది అని అప్రిషియేట్ చేసేవాడు. అలాగా మంచి బ్రిలియంట్ మ్యాన్. అన్ని రీమేక్స్ పిక్చర్స్ చేసి పెద్ద స్టార్స్తో చేసి సక్సెస్ అయ్యాడు, కానీ టాలెంట్ ఉంది. మంచి డైరెక్టర్. ఆయన దగ్గర చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. సరే ఇంకా యోగానంద్ గారు వీళ్ళ దగ్గర అంటే వాళ్ళు సీనియర్స్ అయిపోయి కూర్చుని కుర్చీలో నా చేస్తుండడం వల్ల నాకు బాగా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళడం కానీ ఆయనతో చెప్పడం. ఎన్ని సినిమాలు చేశారు ఎన్టీఆర్ గారితో? వాడి వీడు, డబ్బుకు లోకం దాసోహం, కథానాయకుడు కథ, వారసత్వం అని ఆయనతో చేసినవి. అందుకే లక్ష్మణరావు సినిమా నేను డైరెక్ట్ చేస్తున్నానంటే ఎవరో సెట్లోంచి వచ్చేసి క్లాప్ కొట్టి స్టార్ట్ చేసి మీరు అడగకుండానే అప్పుడే ఈ అమ్మాయిని పరిచయం చేస్తామండి, జయసుధ కొత్త హీరోయిన్ అని చెప్తే గుడ్ మాకు ఇలాంటి హీరోయిన్లు కావాలి అని ఇద్దరిని విష్ చేసి వెళ్ళాడు. సినిమా చూపించారా? ఆయనకి ఏమన్నారు ఆయన? ఆ సినిమా చూపించాను కుదరలేదు. తర్వాత కలిసినప్పుడు తర్వాత ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం తర్వాత సినిమాలో కూడా. తర్వాత మరో సీత కథ అండి. మరో సీత కథకి ఈ మొదటి ప్రొడ్యూసరు షణ్ముఖం చెట్టి లక్ష్మణరావు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఇలా స్వర్గానికి వచ్చారు, రెండో సినిమా అయిపోయిందండి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీరు సినిమా తీయలేదు? అది సక్సెస్ అయింది, డబ్బు వచ్చింది మీకు, మళ్ళీ సినిమా తీయలేదు మీరు, ఒకసారి సినిమా తీయాలి మీరు అని నా కోసం అన్నట్టుగా వెళ్ళి అడిగా. గోపాలకృష్ణ గారు నాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అది ఉంటుంది, చిత్తూరులో ఉంటాడు ఆయన. ట్రాన్స్పోర్ట్ బిజినెస్, వేరే బిజినెస్లు అన్నీ ఉన్నాయి, నాకు అసలు సినిమా అంటే ఏమిటో తెలియదు. ఆ వెంకటరత్న గారు ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకున్నాడు. అంచేత నాకు ఆ సినిమా బిజినెస్ ఇంట్రెస్ట్ లేదండి, నాకేం తెలియదు దాంట్లో అన్నాడు. అలాంటి అలాగండి మేమందరం ఉన్నాం కదా చేస్తాం ఎందుకంటే. అయితే ఒక పని చేయండి, డబ్బు పెడతాను నేను, నన్ను ఏమో అడగక్కర్లేదు మీరు, డబ్బు ఇస్తా, మొత్తం బాధ్యతలన్నీ తీసుకుని మీరు షూటింగ్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మీకు ఏం చేసుకుంటారు నాకు అవన్నీ తెలియవు, మీరు అన్నీ చేస్తానంటే నేను డబ్బు పెడతాను, పిక్చర్ తీస్తా, చెప్పండి అన్నాడు. నేను ఏమన్నాలో నాకు తెలియదు, నాకు కొత్త. అలా అని మేము ఒక్కడికి వదిలేస్తానని కాదు, మీరు కూడా పార్ట్నర్గా ఉంటే మీకు బాధ్యత తెలుస్తుంది, రూపాయి ఎందుకు ఖర్చు పెడుతున్నారో మీకు తెలుస్తుంది, మీరు కూడా పార్ట్నర్గా ఉండండి. పార్ట్నర్ అంటే నా దగ్గర డబ్బే ఉందండి, లేదు వర్కింగ్ పార్ట్నర్షిప్ నేనే ఇస్తాను, మీరు ఉండి చేస్తానంటే మొదటి సక్సెస్ అయింది కాబట్టి మీరు చెయ్యండి అన్న. సరే అని ఆయన మాట పట్టుకుని దిగానండి. సినిమా ఎంత కష్టం ప్రొడక్షన్ అనేది అప్పటి నుంచి ఒక్కొక్క అడుగు తెలుసుకుంటూ వచ్చేదాన్ని. నేనే ప్రొడ్యూసర్ని, నేనే డైరెక్టర్ని, నేనే కథ చూసుకోవాలి, నేనే ఆర్టిస్ట్ని చూసుకోవాలి, టెక్నీషియన్ చూసుకోవాలి, మొత్తం అంతా నేను వర్క్ తీసుకోవాలి. దీనికి ఫైనాన్స్ అవుతుంది, ఫైనాన్స్ అప్పులు తెచ్చుకోవాలి, డిస్ట్రిబ్యూటర్లు వెతుక్కోవాలి, బయర్స్ని వెతుక్కోవాలి, ఇవన్నీ నా నెత్తిమీ పడిపోయేవాళ్ళ. నేను ఒప్పేసుకున్నాను నాకు సినిమా కావాలి వేళ చెప్పి కథ కోసం వేట మొదలెట్టా. అప్పట్లో జంజాల కొత్తగా వస్తున్నాడు రైటరు, అదే ఏమైనా కథ ఏమైనా ఉంటే చెప్పు, నువ్వు రైటరు కదా, అయ్యో నాకు సినిమాకి పనికి వచ్చే కథ అంటూ నేను చెప్పలేనండి. పని మీ ఫ్రెండ్స్ని, మీ రైటర్స్ని ఎవరినో అడిగి చెప్పు, మంచి కథ ఉంటే నాకు చెప్పు, దాని సినిమా తీస్తాను, నేనే ప్రొడ్యూసర్ని ఇప్పుడు అని అంటే, వారం రోజుల తర్వాత వచ్చి వాళ్ళు చెప్పేవి నాకేం నచ్చలేదండి, మీకేం చెబుతాను నేను, ఏం కుదరలేదండి అన్నాడు. అయితే ఓ పని చెప్పు, నా దగ్గర ఒక కథ ఉంది, నేను చెప్తా, అది నేను ఏదో డైరెక్టర్ని, నీకు అది బాగాలేదంటే ఏమన్నా అనుకుంటారేమో అని నువ్వు అనుకోవద్దు, నాకు అదంతా వినేసి వెళ్ళి వారం రోజుల తర్వాత వచ్చి నాకు చెప్పు, బాగుందా లేదా, రెండే మాటలు అన్న. సరే సార్ చెప్పండి అన్నాడు.
కథ అంతా చెప్పా, మరో సీత కథ అనేది. ఉమ్. ఇంటికి వెళ్ళిపోయి 6 నెలల తర్వాత వచ్చాడు. సార్ క్షుణ్ణంగా మీరు చెప్పింది ఆలోచించా, 100% చాలా ట్విస్టులు ఉన్నాయి దీంట్లో, మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, దీన్ని నేను డైలాగ్స్ రాస్తాను, మీరు దీన్నే సినిమా తీయండి సార్, ఇంకెవరి కథలో వద్దు అని ధైర్యం ఇచ్చాడు నాకు. ఓకే. సరే అయితే ఎవరో ఒకళ్ళు అన్నారు కదా మాట ధైర్యంగా అది కథ తీసా. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ మురళీమోహన్కే ఇచ్చాను మళ్ళీ నేను. ఓకే. మొదట్లో ఒక రోడ్డు మీద పాటలు పాడుకునే కుర్రాడు ప్లేబ్యాక్ సింగర్ అవుతాడు సినిమాల్లో, అలాంటి క్యారెక్టర్ అది అతనికి ఇచ్చా. మళ్ళీ ప్రభ ఇచ్చాను. దాంట్లో విలన్ 3 వేషాలు ఉండేవి. 3 వేషాలు. మోహన్ బాబు కొంచెం అప్కమింగ్ విలన్ అప్పట్లో. అతని దగ్గరికి వెళ్ళి 3 వేషాలు ఉన్నాయి, కథ చెప్తాను, 3 వేషాల్లో ఏది కావాలో నువ్వు తీసుకో, మిగిలిన వెండు వేరే వాళ్ళు వేసుకుంటాను అన్న. ఏంటి గురుగారు మీరు నాకు కథ చెప్పడం, నేను వినడం, నాకేం వద్దు, మీరు ఏం చెప్తే చేస్తాను, ఏ క్యారెక్టర్ ఇవ్వండి వేళ్ళు వేస్తాను. సరే వాళ్ళు అంది వేయి అన్నాను. సరే వేసేస్తాను సార్. మరి నేనే ప్రొడ్యూసర్ని, డబ్బు విషయం కూడా మాట్లాడుకోవాలి కదా, ఎంత ఏమన్నావు ఏమిటన్నా. ఏమన్నా నన్ను అడగలేడు సార్, మీరు ఇంత ఇస్తానని చెప్పండి అంతే అన్నాడు. మరి నా బడ్జెట్ 3000 ఇస్తాను. ఒకసారి ఆలోచించి సార్ ఇంకొక మాట అడగచ్చా అండి అన్నాడు. ఆవేళ అన్న మాటలు చూడండి, అడగడానికే తప్ప అడుగు అంటే 5, 3, 10 అడుగుతాడేమో అన్నాడు. మా మేకప్ మ్యాన్కి ఒక 500 ఎక్కువ ఇవ్వండి సార్. ఓకే. గుడ్, బాగా సంతోషం. అలాగా ఆ టెక్నీషియన్స్, ఆ కోఆపరేషను ప్రొడ్యూసర్కి, టెక్నికల్గా ఒక టెక్నీషియన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే కన్సిడరేషన్స్ చాలా ఇదిగా ఉండేవి ఆ రోజుల్లో. అలాగే ఇతని పక్కన ఒక కొత్త అమ్మాయిని, ఒక అమ్మాయిని వేసా. మా పార్ట్నర్ ఒక ఆయన సజెస్ట్ చేసేయడని ఒక అమ్మాయిని వేసా. ఆ అమ్మాయి నాకు అంత ఎందుకో నచ్చలేదు, అయినా కూడా వేసి షూట్ చేశా. ఇతను కొంచెం సపోర్ట్ ఉంటుంది, ఇతను పక్కన కవరా తోసేయచ్చు అనుకుని వేసా. ఫస్ట్ సెట్ షూట్ చేసిన తర్వాత రషెస్ చూశాను. చూసిన తర్వాత నాకు నచ్చలేదు అమ్మాయి. ఆ పార్ట్నర్తో చెప్పాను, అమ్మాయిని తీసేద్దామండి, నాకు నచ్చలేదు. మిగిలిన వాళ్ళందరూ మంచి స్టార్స్ వచ్చారు మనకి, దీని మూలాన్ని ఫెయిల్ అయ్యింది, దీని మూలాన్ని బాగాలేదు అని రేపు రాకూడదు, నాకు తీసేస్తా ఉండాను. అయ్యో మీ ఇష్టం, అలా చేయండి అన్నారు. అయితే అప్పుడు మళ్ళీ సెట్లో ఒక కాల్ షీట్ కావాల్సి వచ్చింది, అదే సెట్లో షూట్ చేయడానికి. మోహన్ బాబు వీళ్ళందరూ అడిగితే, ఏంటి సార్ ఎందుకు మళ్ళీ షూట్ చేశా, ఆ అమ్మాయిని తీసేస్తున్నాం, వేరే అమ్మాయిని పెడుతున్నాం. మోహన్ బాబు మురళీమోహన్ అందరూ అన్నారు అప్పుడు, సార్ మీ ఎదురుగుండా చెప్పలేకపోయాం కానీ అమ్మాయి మాకు నచ్చలేదు సార్. అంటే డైరెక్టర్ అంటే అలా భయపడేవారు, అంతా ఆయన ఇష్టం చేయడమే తప్ప ఎదురు తిప్పేవారు కాదు. ఎవరు అమ్మాయి ఎవరు ఇంతకీ? ఆ అమ్మాయి తర్వాత సినిమాలో కూడా రాయొచ్చు. మరి ఆ ప్లేస్లో ఎవరిని తీసుకున్నారు? దాంట్లో అప్పుడే మోహన్ బాబు అన్నాడు, నేను మాకు తెలిసిన గాడి ఉందండి, చాలా మంచి అమ్మాయి, ఆ అమ్మాయిని వెళదామండి, మాట్లాడిస్తాను మీతో, మీరు ఫిక్స్ చేసేయండి అమ్మాయిని అన్నాడు. ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు. ఒకసారి అయింది, నేను ఈసారి జయమాలని వేస్తాను. అంటే డ్యాన్స్కి ఉపయోగిస్తుంది, క్యారెక్టర్ ఉపయోగిస్తుంది, నీ పక్కన వేస్తుంది అంటే, అబ్బో నా పక్కన జయమాలని అని ఎగిరికి అంతేసాడు మోహన్ బాబు. ఆ అమ్మాయితో మాట్లాడి అమ్మాయి చేత వేయించాను. అంటే ఒక సీత, ఓ సీత కదా, మరో సీత, ఒక సీత, అసలు సీత క్యారెక్టర్ చెల్లెలు, మురళీమోహన్ చెల్లెలు. ఆ అమ్మాయి మిస్ అయిపోతే ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని చెప్పి నాటకం ఆడిస్తాడు మోహన్ బాబు. జయమాలని తీసుకొచ్చి, ఒక వెంపని తీసుకొచ్చి నాటకం ఆడిస్తాడు, అది క్యారెక్టర్. అలాగే అక్కడ కూడా మురళీమోహన్ చెల్లెలు అనేటప్పటికీ ఎవరి అందరూ రోజారమణి, రామారావుకి చెల్లెలు, శ్రవణ్ బాబుకి చెల్లెలు, ఎవరికైనా చెల్లెలు రోజారమణే. దీన్ని బ్రేక్ చేయాలి దీన్ని అని ఆ అమ్మాయికి ఇవ్వకుండా కేవీజే అని ఒక అమ్మాయిని నేను సెలెక్ట్ చేసి డ్రామాలో తెనాల్లో యాక్ట్ చేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వేయించాను ఆ క్యారెక్టర్. ఆ అమ్మాయికి బదులు జయమాలని వచ్చి యాక్ట్ చేస్తుంది. మురళీమోహన్ డబ్బంతా కాజేస్తుంది, వాడు ప్లేబ్యాక్ సింగర్ అయిన తర్వాత వాడు డబ్బంతా ఖాళీ చేస్తుంది, మోహన్ బాబు నాటకం అంతా.
ఆ పిక్చర్ కూడా చాలా బాగా ఆడిందండి. ఓకే. బ్లాక్ అండ్ వైట్ సబ్జెక్ట్ అయినా కూడా మంచి పేరు వచ్చింది. జిల్లాలు అన్నీ అమ్ముడైపోయి మంచి బిజినెస్ అయింది, మంచి పేరు వచ్చింది. సో ఫస్ట్ 3 సినిమాలు కొంచెం ఫస్ట్ సినిమా బాగా ఆడింది, ఆ తర్వాత 2 సినిమాలు కూడా పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత తీసిన సినిమాలు ఏవి మీ పేరుని ఎందుకు నిలబెట్టలేదు? ఈ ఒక్కటి మెయిన్గా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ వీక్. చాలా అడ్జస్ట్మెంట్స్తో చేయవలసి వచ్చేది. నాకు ఫ్రీడమ్ లేదు. ఒకటి నాకు నా మంచి పేరుతో నా మంచి దళాలతో ఇప్పుడు మళ్ళీ భలే కాపురం చేసినప్పుడు కూడా చంద్రమోహన్ జయసుధ వీళ్ళిద్దరే కాబట్టి చేశారు. సత్యనారాయణ, రాజబాబు, రమప్రభ అందరు నా మీద అభిమానం కొద్దీ తక్కువ రెమ్యునరేషన్కి ఆయన ప్రొడ్యూస్ చేసుకుంటున్నాడు అని చేసిన వాళ్ళు. ప్రొడక్షన్ కాస్ట్ పెంచడానికి కూడా ఎక్కువ దమ్ము ఉండేది కదా. ఎందుకంటే ప్రొడక్షన్తో నా నెత్తి మీద పడేసి అదండి 3 సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన తర్వాత మీకు మరి పేరున్న ప్రొడ్యూసర్లు ఎవరు ఆఫర్లు ఇవ్వరు? పేరున్న ప్రొడ్యూసర్స్ ఎవ్వరు నాకు ఎందుకో మరి నా బ్యాక్లకేమో ఎక్కువ రాలేదు. కాకపోతే ఒకళ్ళిద్దరు నిర్మాతలు వచ్చారు. ఒకటి ఎంఎస్ రెడ్డి గారు, రాఘవ్ గారు. ఇద్దరు నిర్మాతలు మాత్రం నీ డైరెక్షన్ అంటే చాలా బాగుంటుంది, చాలా గొప్పగా చేస్తావు నువ్వు, నీకు ఒక సినిమా ఇవ్వాలని ఉంది మాకు. కాకపోతే ఏంటంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎవరు చెప్పినా వినవు, నీ డైరెక్షన్ నీ పద్ధతిలో నువ్వు చేసుకుపోతావు. మాకు అలా కాదు, మేము ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది సజెషన్లు ఇస్తాం. మేము ఇద్దరికి క్లాష్లు వస్తూ ఉంటాయి. అంచేత మేము కొంచెం దొంకుతున్నాం. సార్ మీరు చెప్పారు దానికి ఏమైనా మీరు ప్రొడ్యూసర్గా చెప్తే చేస్తూ ఉంటాను కదా అంటే, లేదు నీ టాలెంట్ మాకు తెలుసు, నువ్వు కాంప్రమైజ్ కావు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఇస్తాన్న వాళ్ళు, పెద్ద ప్రొడ్యూసర్లు ఇస్తాన్న వాళ్ళు మీరు అడిగిన దానికి చెప్తున్నా, వాళ్ళిద్దరూ అలా మిస్ అయ్యారు నాకు. సో మిగిలిన వాళ్ళు ఎవరు నాకు చేయలేదు. అంచేత నేనే చేసుకోవాల్సిన. మరి ఆ తర్వాత ఎలా నా ఒక మొత్తం 10 సినిమాలు దాకా చేశాను కదా, 10 సినిమాల్లో కూడా మీకు ఫస్ట్ 3 తప్ప తర్వాత ఏది లేదు, పేరు అనేది రాలేదు. భలే అమ్మాయిలు కానీ ఆ తర్వాత తీసిన సినిమాలు కానీ. చిన్నారి చిట్టిబాబు అని కొత్త హీరోతో చేయమని ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, హైదరాబాద్ ప్రొడ్యూసరే. ఆ కొత్త హీరో సుదర్శన్ రావు అని అతను తీసుకొచ్చి, ఇతనితోనే సినిమా తీయాలండి మీరు అని కంపల్సరీగా నాలుగు పెట్టి, అతనితో కొత్త హీరోగా యాక్ట్ చేసినప్పుడు కొంతమంది శారద, సుజాత అందరినీ కూడా అడిగాను అతనితో చేయండి, కొత్త వాళ్ళతో చేయండి అన్నారు అందరూ. చివరికి కవితలు వేసి చైల్డ్ సబ్జెక్ట్ అనుకోండి, మెయిన్ క్యారెక్టర్స్కి ఇంపార్టెంట్ చైల్డ్ సబ్జెక్ట్, చిన్న చైల్డ్ మీద తీసింది. అలాగా సారథి భాగ్యనగర్ స్టూడియోలో షూటింగ్ చేసిన ఇక్కడ ప్రొడ్యూసర్సే. అది కూడా అసలు రిలీజ్ అవ్వడం చాలా కష్టం అయిపోయింది. అసలు ఆ కొత్త హీరోని చూస్తే రిలీజ్ చేయమని అన్నారు. కాకపోతే నాకు భలే కాపురం మంచి బిజినెస్ అయింది కాబట్టి ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మేము ప్రింట్ పబ్లిసిటీ పెట్టి రిలీజ్ చేస్తామండి, వస్తే మీకు షేర్ ఇస్తామని రిలీజ్ చేశారు తప్ప అది ఎలా కష్టం అయిపోయింది. అలాగే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను భాగ్యనగర్ స్టూడియోలో. దాంట్లో యాక్టింగ్, డైరెక్షన్ అన్ని కోర్సులు పెట్టాను. దానికి ఇన్స్టిట్యూట్ పెడితే పార్ట్ టైంగా నేర్చుకుందుకు వచ్చేవారు, ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది పడేవారు. దాంట్లో వచ్చిన స్టూడెంట్స్ అందరూ మాకు సినిమా ఛాన్స్ కావాలి కానీ యాక్టింగ్ నేర్పడం కాదండి, ఛాన్స్ ఇవ్వాలి మీరు అన్నారు. ఎక్కడి నుంచి ఛాన్స్ అని నేను నాకే లేదు ఛాన్స్ అని అనుకుని మొత్తం మీద ఇన్స్టిట్యూట్ అంటే 2 years. 2 years. అంటే ఇన్స్టిట్యూట్ ద్వారా ఏమన్నా బెనిఫిట్ వచ్చింది? ఏమీ లేదు కదా, ఏమీ లేదు కదా. ఇంకోటి కాల్చుకున్నాను ఏంటంటే ఇంకో సినిమా మొదలెట్టాను. అది భలే అమ్మాయిలని టు సర్వ్ విత్ లవ్ అనే ఇంగ్లీష్ ఫిల్మ్ అండి. దాన్ని బాలచంద్ర గారు చేశారు తమిళ్లో. ఆ సబ్జెక్ట్ నాకు 100కు 100. ఆ సబ్జెక్ట్ నాకు బాగా నచ్చింది, బాలచంద్ర గారు అలా చేయాలని అనిపించి. అప్పట్లోనండి దట్ ఈస్ 88, 89 ప్రాంతంలో. దీనికి ఈ సబ్జెక్ట్కి ఎవరు హీరో? జయశంకర్ వేసాడు దాంట్లో తమిళ్లో. ఎవరు అని
అప్పట్లో నేను ఇప్పుడు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. బాలకృష్ణ ట్రై చేశాను, శుభలాకి సుధాకర్, రాజశేఖర్, అందరినీ ట్రై చేశానండి. బాలకృష్ణ సినిమా చూశాడు. సినిమా చూసి ఆ లెక్చరర్ క్యారెక్టర్ అండి, నేను కుర్రాన్ని కదండి, నేను లెక్చరర్ క్యారెక్టర్ చేయడండి, వద్దండి నేను చేయలేదండి అన్నాడు. అలా కదయ్యా, నువ్వు యంగ్ అప్పుడే ఎంఎస్సీ పాస్ అయ్యి లెక్చరర్ అయ్యావు, ఎలా ఉంటావు, అలాగే ట్రీట్ చేస్తాను నేను, కళ్ళజోడు అది బట్టలే, కోర్టులో వెయ్యో అలాగే వచ్చి. సార్ వద్దు సార్, నేను ఒప్పుకున్నా, మా నాన్నగారు ఒప్పుకోరండి. మీ నాన్నగారితో మాట్లాడతాను కదా, వద్దు సార్ వదిలేయండి. అలాగా కష్టమైతే చివరికి సుమన్ ఒప్పించా. సుమన్ సితారా సెట్లోకి పట్టుకెళ్ళి నేను మాట్లాడితే, వాళ్ళని సబ్జెక్ట్ అంటే చెప్తే నేను చేస్తానండి అన్నాడు. చేస్తే 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాను అతనికి. కాకపోతే అతనికి తర్వాత పోలీస్ కేసు అది వచ్చింది, అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు కొంతకాలం. అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను, మాట్లాడాను, వచ్చాక చేద్దానండి అన్నాడు. పాపం వచ్చిన తర్వాత ఒకరోజు మా ఇంటికి తీసుకొచ్చి 10,000 ఇచ్చేసాడు. వద్దులేండి నన్ను ఇలాంటి ఎరుకులో ఉంటాను నేను, ఎలా ఉంటుందో బాగాలేదు టైం నాకు, తర్వాత ఉంచు పోనీ 10,000 ఉంచు, తర్వాత ఇప్పుడు చేద్దాలంటే లేదు తీసుకోండి అని ఇచ్చేసాడు పాపం. అలాగా ఇంకెవ్వరు కుదరలేదండి నాకు హీరోలు అప్పట్లో. అప్పట్లో తెనాలి రామకృష్ణలో అశోక్ కుమార్ చాలా బాగా యాక్ట్ చేశాడు, బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ అని పేరు విన్నా అని నేను పిలిచాను. నువ్వు ఈ సినిమాలో హీరో వేస్తావా అన్నా. నువ్వు కెరియర్ నువ్వు కమెడియన్గా అనుకుంటున్నావు, అది కంటిన్యూ చేస్తావా, హీరో చేస్తావా? హీరో చేస్తావా అంటే వద్దంటారా అండి, చేస్తానండి అన్నాడు. అయితే నువ్వే హీరో అని చెప్పి అతను అనంత్, రాజబాబు తమ్ముడు అనంతకు కమెడీ, వాళ్ళిద్దరు రావికొండలరావు, రమణమూర్తి, దేవదాస్ కనకాల, ప్యాడింగ్ మిగిలిన ఆర్టిస్టులు. హీరోయిన్ మాత్రం సాగరిక, ఆ అమ్మాయిని తీసుకుని మొదలెట్టి ఇక్కడే హైదరాబాద్లోనే. దానికి ఒక ఆయన యాక్చువల్గా ఫస్ట్ మల్లె మొగ్గలు కానీ తర్వాత సినిమాలు ఏవి సక్సెస్ అవ్వలేదు కదా. ఏదో ఉన్న వాళ్ళల్లో కొంచెం తక్కువ హీరోయిన్, కొంచెం తక్కువ మా బడ్జెట్లో వస్తుందని వేసాం. వేస్తే పిక్చరు చాలా కష్టపడి ఫినిష్ చేశానండి. ఒక పార్ట్నరే 2 lakhs ఇచ్చాడు అప్పట్లో, మిగిలినంతా నేనే. మా ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఇంకా ఈ అన్ని పోర్ట్ఫోలియోలు నావే, ఫైనాన్స్ అది చేసి 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 మొత్తం టాకీ పార్ట్ అంతా ఫినిష్ చేసి, మ్యూజిక్ అంటే డబ్బు కావాలి, టాకీ పార్ట్ అంతా ఫినిష్ చేసి తర్వాత మ్యూజిక్ చేసా. తర్వాత మ్యూజిక్ కూడా కొత్త వాళ్ళ చేత పాడించి, కొత్త వాళ్ళ చేత రాయించి, ఇలా మ్యూజిక్ చేశాను, రికార్డ్ చేశాను. సెన్సార్ స్టేజ్కి వచ్చా. సెన్సార్లో అబ్జెక్షన్, దానికి రివైజింగ్ కమిటీ, ఎన్ని కష్టాలు. అందులో అంతా కాఫీ తాగుతూ అమ్మాయి మొహం మీద కొట్టాడు, కోపం వచ్చి. ఓకే, అది మొహం మీద కొట్టాడు, ఆడదానికి ఇంటరెన్స్ చేసాడు అంటాడు. అయితే ఏదో బట్టలు తీసి అవుట్ఫీల్డ్లో పడేస్తాం అంటే గుడ్డొప్పు ఉప్పేసినట్టుగా, అది అలా పడేస్తే అనుమానం వస్తుంది, ఇది గుడ్డొప్పినట్టే లెక్క మీరు అంటాడు. అదే చూపించలేదు కదండి మేము, గుడ్డలు అక్కడ పడేయడం చూపించాం కానీ ఏవో అబ్జెక్షన్లు, అది చిన్న పిక్చర్లు, ఎవరికి ఏం లేక ఏదో పేర్లు పెట్టారు, దాన్ని సాధించాం, దాన్ని సర్టిఫికేట్ తీసుకున్నాం. అన్నీ తీసుకున్న తర్వాత అది స్లాబ్ సిస్టమ్ వచ్చిందండి రిలీజ్ టైంకి. ఇంత కష్టపడి సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయలేకపోతున్నాం, ఇంకా జీవితం వేస్ట్ ఇది అన్నంత వెక్స్ అయిపోయానండి. అయిపోయి ఏం చేయాలి దీన్ని, స్లాబ్ సిస్టమ్ ఎవడు తీసుకుంటాడు, కొత్త ఆర్టిస్టులు ఎవడు దీంట్లో పేరున్నవాడు లేడు. సబ్జెక్ట్ మంచిదని చెబుతున్నాం తప్ప దాంట్లో ఎవరు లేరు. అప్పట్లో గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అని ఒకటి ఉంది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఒక కమిటీ, గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఏదో, వాళ్ళకి అప్లై చేశా. సార్ నా పిక్చర్కి ఎగ్జంప్షన్ ఇవ్వాలి మీరు అంటే, దానికి ఏదో కమిటీ ఉంది, దాని ప్రొజెక్షన్ చూపించండి అంటే వాళ్ళకి
చూపించారు. చూపించి వాళ్ళ కమిటీ బాగానే ఉంది, దీనికి ఇవ్వచ్చు అని లెటర్ రాసి, అది మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. లెటర్ మినిస్టర్ సైన్ చేయాలి. మినిస్టర్ దగ్గరికి వెళ్తే విజయరామారావు మినిస్టర్ అప్పుడు, భలే అమ్మాయిలని పేరు పెట్టారు, మీరు ఏంటో ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏమంటున్నారు, దీనికి ఏం చూపించారో వాళ్ళు ఏమిటో, మీరు ఎలా ఇచ్చారు వీళ్ళని వాళ్ళకి రాసేసి నేను చూడాలి ఆ సినిమా అన్నాడు. మళ్ళీ ఏదో హర్డీలు, సార్ మరి ఇలా అంటున్నాడని మినిస్టర్ గారు మాకు తెలియదు, మరి మళ్ళీ ఆయన చూడాలంటున్నాడు అన్నాడు. ఎవరో మినిస్టర్ ఫోన్ నెంబర్ కూడా చెప్పి ఫోన్ చేశాను. చేసి ఆయన దగ్గరికి వెళ్ళా, సార్ ఇలాగా టు సర్వ్ విత్ లవ్ అనే ఇంగ్లీష్ సినిమా అండి, దాన్ని రిస్క్ చేసి నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్గా నేనే చేశాను, ఒక మంచి సినిమా చూపించాలి, పేరెంట్స్కి టీచర్స్కి బాయ్స్కి అందరికీ లెసన్ సబ్జెక్ట్ అది, అంచేత దానికి మీరు ట్యాక్స్ ఎగ్జామ్షన్ టు సర్వ్ విత్ లవ్ ఇంగ్లీష్ సినిమా అండి, నాకు తెలుసది మంచి సినిమా అన్నాడు. మరి దానికి మీరు చూసి ఇవ్వాలండి. మరి చూస్తానని చెప్పాను కదా, నేను సాయంకాలం వచ్చి చూస్తానండి, ప్రొజెక్షన్ చూస్తానంటే అక్కడ చూస్తాను, చూసి ఇస్తాను. చూసాడండి, 2-3 ఏళ్ళు చూసాడండి, బయటకు వచ్చేసాడు. గోపాలకృష్ణ గారు రేపు వచ్చి సర్టిఫికేట్ తీసుకోండి. ఓకే, అమ్మ బతికించారు, రిలీజ్ అవుతుంది అయితే అన్నాడు. వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని అప్పుడు అందరితో చెప్తే, అప్పుడు మా నాయక తారక రామాలో ప్రసన్న ఉన్నాడు ఇన్ఛార్జ్, అతనితో చెప్పాను ఇలాగా ఈ పిక్చర్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చింది, తారక రామాలో 1 వారం ఇచ్చినా చాలు నాకు రిలీజ్ అవుతుంది రే బాబు. అది తప్పకుండా ఇస్తాను, మీరు టైం చూసి చెప్తాను, వారం రెడీగా పెట్టుకోండి మీరు అన్నాడు. ప్రసన్న పాప ఏం చేశాడు, 1 వారం రోజులు అక్కడ రిలీజ్ చేశాడు. ఇలా ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనగానే కాకినాడ, కర్నూలు ఇలా కొన్ని సెంటర్స్ రిలీజ్ అయింది. ఏదో రిలీజ్ అయిందని అనిపించాం, డబ్బు కూడా పెద్ద ఖర్చు పెట్టింది లేదు, 5,000కి వచ్చేసింది. కానీ వచ్చేసింది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ చాలా కష్టపడవలసి వచ్చిందండి. సినిమా అంటే భయం వేసి ఇంకా మళ్ళీ సినిమా జోలికి వెళ్ళలేదు. అంటే ప్రొడక్షన్ పెరిగిపోయి చేయలేము. ఆ అనుభవంతో మీరు ఎటు తర్వాత సినిమాలు చేయలేదు. బట్ రామారావు గారు మీకు బాగా హెల్ప్ చేశారు కదా, ఆయన మీతో ఉన్న అనుబంధం దృష్ట్యా మీకు అది ఏమైందంటే, నాకు ఎక్కువ ఆయనతో కాంటాక్ట్స్, ఆయనకి రిహార్సల్ చేయించడం, ఆయనకి ఎలా చెప్పాలో అలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ, పల్స్ పట్టుకుని చెప్పేవాళ్ళు. అంచేత నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన షూటింగ్ అనేటప్పటికీ నేను అసోసియేట్ డైరెక్టర్ అయినా, ఆయన షూటింగ్కి కారు దిగేటప్పుడు నాకు ఉండాలి, లేకపోతే ఏది బ్రదర్ అనేవాడు. అంటే ప్రొడక్షన్ మేనేజర్లు, ప్రొడ్యూసర్లు కంగు తినేవారు లేకపోతే. డైరెక్టర్ సరే యోగాన్ గారు పెద్దవాళ్ళు కదా, వాళ్ళ గురించి అడిగేవాడు కదా, నన్ను అడిగేవాడు. అంచేత నన్ను పికప్ చేసుకుని 2-3 కార్లు వచ్చేవి. ఎక్కడ మిస్ అవుతామో ఇన్ని, ఆయన వచ్చేటప్పటికి లేకపోతే అడుగుతాడు. అంత ఇంటిమేట్గా నేను, బ్రదర్ మీరు మధ్యాహ్నం వచ్చేయండి, లంచ్కి వెళ్ళినప్పుడు నాతో వచ్చేయండి, నా లైబ్రరీ మ్యూజియంలో ఉంటాయి, ఏ సూట్ వేసుకోవాలో మీరు చెప్పాలి, అది ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అది చూసి సెలెక్ట్ చేసి వస్తే మీరు వెళ్ళిపోండి, నేను వస్తాను. అలాగే చాలా చాలా అండర్స్టాండింగ్ ఎందుకు మాకు అలా కుదిరింది. ఆయన సీఎం అయిపోయిన తర్వాత నేను ఆయన ఒకసారి కలవాలి, ఇంత హీరోగా మనం పరిచయం కదా, సీఎంగా ఒకసారి కలుద్దాం అంతే కోరిక నాది. హైదరాబాద్ వచ్చినప్పుడు మా అబ్బాయికి ఏదో ఇంటర్వ్యూ ఉంటే తీసుకుని వచ్చాను. వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ పిఏకి, చేసి ఇలాగా సార్ని కలవాలి, మీరు ఎవరు మాకు తెలియదండి అన్నాడు. నా పేరు చెప్పండి, రమ్మంటే వస్తాను, అది తెలియదు. అయితే సాయంకాలం ఫోన్ చేయండి, ఆయనతో చెప్తాం, రమ్మంటే రేపు కలవచ్చు అన్నాడు. మళ్ళీ సాయంకాలం ఫోన్ చేశాను, చేస్తే రమ్మన్నారండి మిమ్మల్ని, రేపు పొద్దున్న 4 గంటలకి టైం ఇచ్చి హ్యాబిట్స్లో హౌస్కి రమ్మన్నారు. అన్నాడు. పొద్దున్న వెళ్తూ ఒక కాగితం కూడా ఎందుకని రాసుకు వెళ్ళాను, లెటర్ లాగా. అది ఆయనకి ఇచ్చేసి మన అడ్రస్ ఇది ఇచ్చేసి పోదామని. పొద్దున్న 4 గంటలకి సెక్యూరిటీ గేట్ దగ్గర వెళ్తే
రెండు రమ్మని పైకి తీసుకెళ్ళారు. ఆయన ఓపెన్ టెర్రస్ మీద ఆ పేపర్లో అవి పెట్టుకుని ఆయన అక్కడే కూర్చుని ఉన్నాడండి అని వెళ్ళాను. ఏం బ్రదర్ ఎలా ఉన్నారు? నేను వచ్చేసిన తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉంది, మీరు ఏమేమి సినిమాలు తీశారు, అప్పుడు ఆ లక్ష్మణ్ రెడ్డి తీశారు కదా, తర్వాత ఏం సినిమాలు తీశారు, ఎంత సంపాదించారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడిగాడు. చాలాసేపు 20 నిమిషాలు మాట్లాడి బాయ్ని పిలిచాడు, టీ తెమ్మన్నాడు. ఆయన టీ తాగాను. నాకు వచ్చిన పనేం లేదు, ఆయన అడగడానికి ఏం లేదు నాకు. సరే ఇంక వెళ్ళిపోదాం, ఆయన ఏదో పనిలో ఉంటాడు, మనకి ఎందుకు వెళ్ళిపోదాం అని టైంలో పిఏని పిలిచి కమిషనర్ గారిని పిలువు అర్జెంటుగా అన్నాడు. సరే ఓ పనులు ఉంటాయి పాపం అని అంటే, బ్రదర్ మీరు గదిలో కూర్చొని మళ్ళీ పిలుస్తాను అన్నాడు. నన్ను మళ్ళీ పిలవడం ఏంటి, వెళ్ళిపోమనగా మళ్ళీ పిలవడం ఏంటా అని నాకు అసలు అర్థం కాలేదు. సరే ఆయన అన్న తర్వాత ఏం చేస్తాను, గదిలో కూర్చున్నాం. ఆ కమిషనర్ సైదుల్ గారు అని ఉండేవాడు. ఆయన నా గదిలోంచి వెళ్ళాడు, నేను ఎవరికో ఎందుకు ఆయన ఎవరికో, ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదండి. ఇద్దరు నా గదిలోకి వచ్చారు. హీఈస్ గోపాలకృష్ణ, హీఈస్ మై క్లోజ్ అసోసియేట్, ఫిలిం డైరెక్టర్, మెడ్రాస్ నుంచి వచ్చారు అని ఆయన పరిచయం చేసి, ఈయనకి మనం గవర్నమెంట్ డాక్యుమెంటరీ ఫిలిం తీయమని ఆర్డర్ ఇస్తున్నాం. నాకు డాక్యుమెంటరీ తెలియప్పటికి. అంచేత ఆయనకి ఏం కావాలో అన్నీ చూడండి మీరు. బ్రదర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద ఫస్ట్ డాక్యుమెంటరీ కావాలి. ఒక వారం రోజుల్లో మీరు స్క్రిప్ట్ వినిపిస్తే మనం ప్రొసీడ్ అవుదాం. సరే సార్, కమిషనర్ గారు ఆయనకి ఏం కావాలని చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పట్లో ఇక్కడ డాక్యుమెంటరీ డ్రామాలా, సినిమాలా, టీవీలా ఏమీ అసలు సరిగ్గా లేవు. ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, రాసేవాళ్ళు లేరు. అని వారం రోజులు అయిపోతుంది, వినిపించమన్నాడు ఆయన అని చెప్పి నేనే కూర్చుని నేనే డైలాగ్స్, నేనే స్క్రిప్ట్ అంతా రాసేసుకుని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ఫీల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బ్రౌచర్స్ అవి తీసుకుని దాని మీద స్క్రిప్ట్ రాసేసి కమిషనర్తో చెప్తే మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడండి, వచ్చేసాడు నా దగ్గరికి వచ్చాడు. ఏం బ్రదర్ అన్నాడు. సార్ మీరు వారం రోజుల్లో స్క్రిప్ట్ కావాలన్నారు, రాసుకొచ్చానంటే అలా కూర్చుంటే చదివి వినిపించేస్తాను మీకు, మీరు ఓకే అంటే షూటింగ్ చేసేస్తా. నో బ్రదర్, డోంట్ ఎంక్రోచ్ ఆన్ మై టైం, ఐఎమ్ బిజీ. కమిషనర్ గారు షూటింగ్ చేసేయండి. ఆయన డిసిషన్లు ఎలా ఉంటాయండి, మనకి బాధగా ఉంటాయి. ఏమిటో తెలియదు నాకు, డాక్యుమెంటరీ స్క్రిప్ట్ అన్నాడు, ఓకే అంటున్నాడు, ఆయన చూడటం లేదు, సెషన్స్ ఇస్తాడేమో అంటే అది లేదు. షూటింగ్ తిరుపతి, విజయవాడ, ఎక్కడైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కెమెరాలు, స్టాఫ్ని తీసుకోండి, కెమెరాలు తీసుకోండి, ఫిలిం తీసుకోండి, షూట్ చేసేయండి. ఒక రీల్ షూట్ చేసాం, సెన్సార్ చేసాం. చేసి ఒకసారి ఆయనకి చూపించేస్తే 10 నిమిషాలు ఆయన ఓకే అంటే రిలీజ్ చేసేస్తారు. మళ్ళీ ఆయన దగ్గరికి కమిషనర్ గారితో చెప్తే, మీరు రవీంద్ర భారతిలో 10 నిమిషాలు వచ్చి చూస్తే ఓకే అవుతుందండి అని అంటే, నన్ను అక్కర్లేదు రిలీజ్ చేసాను. నా మీద ఇంత నమ్మకం ఆయనకి కానీ నేను అసలు థ్రిల్ అయిపోయారండి. లైఫ్లో ఎవరిని, ఇప్పుడు మీరు ఏమన్నా నాకు ఏమన్నా వర్క్ చెప్పారంటే, ఎలా చేశారు, ఏం చేశారు, ఇలా ఉంటే బాగుంటుందేమో అని అంటారు కదా, అసలు ఏమీ లేదు. రిలీజ్ చేశాడు అంటాడు, పబ్లిక్ థియేటర్లో రిలీజ్ చేశాడు. అలాగా అది అయిన తర్వాత వెళ్ళి కలిస్తే, బ్రదర్ నాకు అనిపించద్దు, మీరు డాక్యుమెంటరీస్ ఎన్ని ఉంటాయండి అలా చేసుకుంటూ ఉండండి. ఇక్కడ టెలిస్కూల్ అని ఉంది, దానికి మిమ్మల్ని డైరెక్టర్గా వేస్తాను, ఏదో మీరు ఇలా చేస్తూ ఉండండి, దానికి డైరెక్టర్గా వేస్తాను, ఆ పొజిషన్ మీకు ఇస్తాను. థ్యాంక్స్. ఇలాగ ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి అన్ని డాక్యుమెంటరీస్ చేశాను. ఎన్ని డాక్యుమెంటరీలు చేశారు? 10 చేశాను. 10. అట్లా బాగా వచ్చిన డాక్యుమెంటరీ ఏది? బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, అన్నిటి మీద, అన్ని స్కీముల మీద చేశాను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ₹2 ఎలక్షన్ టైంలో అది చేశాను. ముళ్ళపూడి వెంకటరమణ గారు స్క్రిప్ట్ ఇచ్చారు, డివిఎస్ రాజు గారు చైర్మన్ అప్పుడు. చాలా డాక్యుమెంటరీస్ చేశాను.
తర్వాత ఆయన పొజిషన్ పోయింది, ఆయన లేడు. దాంతో ఇంకా నాకు ఈ హైదరాబాద్ తీసుకొచ్చి పడేసాడు. నేనేం చేయాలని అంటే అప్పట్లో షిఫ్ట్ అవుతుంది అనుకోండి ఇండస్ట్రీ. సో నేనే డాక్యుమెంటరీస్ చేద్దామని కామధేను అని కౌ గురించి ఒక డాక్యుమెంటరీ చేశాను. చేస్తే దానికి నంది అవార్డు వచ్చింది స్టేట్లో. దాంతో ఎంకరేజ్మెంట్ వచ్చింది. అలాగే ఇంకా డాక్యుమెంటరీస్ చేస్తూ ఒక 8 నంది అవార్డులు వచ్చాయండి డాక్యుమెంటరీస్కి. సాటిస్ఫాక్టరీ. అలాగే ఇప్పుడు కూడా డాక్యుమెంటరీస్ చేస్తూనే ఉన్నాను ఇంకాను. అది ఆయన చూపించిన మార్గం ఉపయోగించి అలా చేసుకుంటూ పోయారు. అలాగే ఏ ఫిలిం ఫెస్టివల్ జరిగినా మీరు యాక్టివ్గా ఉండేవాళ్ళు కదా? ఫిలిం ఛాంబర్ జర్నల్కి ఎడిటర్, పబ్లిషర్ నేను. 12 సంవత్సరాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వాళ్ళు స్పాన్సర్ ఇచ్చి పంపించేవారు, ఖర్చులు ఇచ్చి. 12 సంవత్సరాలు వెళ్ళొచ్చా. అది మ్యాటర్ అంతా తీసుకొచ్చి జర్నల్లో వేయడం, అందరికీ పంపించడం జరిగింది. మంచి అనుభవం. వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసిన సర్వీసెస్ బాగా వాళ్ళు వాడుకున్నారు. వాళ్ళకి నాకు వాళ్ళు హెల్ప్ అయ్యారు. సో ఆ విధంగా ఎక్కువ ఈ ఫెస్టివల్స్కి వెళ్ళడం, ఆ బ్రోషర్స్, ఆ బుక్స్ అవన్నీ కలెక్ట్ చేసి దాని గురించి బాగా స్టడీ చేశారు. వరల్డ్ సినిమా అంటే ఏంటండి, యాక్టర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వరల్డ్ నుంచి వస్తారు, ఆల్ ది వరల్డ్, ఎన్ని లాంగ్వేజెస్. ఆ టైంలోనే నేను ఈ గ్లోబల్ ఫిలిం ఫ్రెటర్నిటీ అని ఒక ఫ్లాగ్ డిజైన్ చేశాను. అంటే ప్రపంచ సినిమాకి మనం గుర్తుండేట్లాగా మన ఇండియా నుంచి ఎవరో హెల్ప్ చేశారు, వాళ్ళ దగ్గర నుంచి మనం సినిమాలు తీయడం నేర్చుకున్నాం. అసలు ప్రపంచ సినిమాకి మనం ఏం చేసామనేది ఒక బ్యాడ్జ్ ఉండాలి, ఒక ఫ్లాగ్ ఉండాలి. వసుదైక కుటుంబం, సినిమా అంతా ఒకటే కుటుంబం అని చెప్పాలని ఫ్లాగ్ తయారు చేశా. ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ఫారినర్స్ అందరూ చాలా లైక్ చేశారు దీన్ని. మా కంట్రీలో కూడా పెట్టుకుంటామండి మేము అన్నారు. అంత ఎంకరేజ్ చేశారు. కానీ ఇక్కడే ఇంకా ఎక్కువ మనకి ఎంకరేజ్మెంట్ రాలేదు. ఇక్కడ కూడా చాలా పేపర్స్లో చాలా కటింగ్స్ ఉన్నాయి, పెద్ద ఫైల్ ఉంది నా దగ్గర. ఆ విధంగా మంచి చాలా పుస్తకాలు రాశాను సినిమా గురించి, ఇంగ్లీషు, తెలుగులో. అంటే రికార్డు ఉండిపోవాలి ఎప్పటికైనా, మన లేకపోయినా తరతరాలకైనా రెఫరెన్స్ బుక్ అనే ఉండాలని చాలా పుస్తకాలు రాశాను. ఈ ఫ్లాగ్ గురించి పాడుతా తీయగాలో నన్ను గెస్ట్గా పిలిచాడు ఒకసారి బాలసుబ్రహ్మణ్యం. చూసి ఇదేంటండి అడిగాడు, మీలాగే ఇదేంటండి అంటే ఇలాగ చేశానంటే, అలాగా ప్రపంచ సినిమా అయితే ఓ పని చేయాలి మీరు అన్నాడు. ఏంటంటే ఇలాంటి బ్యాడ్జీలు, బ్రోషరు, దీని గురించి ఏం మెటీరియల్ ఉందో రేపొద్దున్నే ఇక్కడే ఉంటాను, సారథి స్టూడియోలో నా షూటింగ్లో ఉంటాను, రేపొద్దున్న పట్టుకొచ్చి మీరు నాకు ఇవ్వాలి. నేను దీని గురించి కృషి చేసి ప్రపంచ సినిమాకి మా వాడు చేసిన, మన ఇండియా చేసిన గుర్తింపు కానీ అందరికీ ఇంటర్నేషనల్గా నేను పాపులరైజ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చాలా మంచి కాన్సెప్ట్ ఇది అని చెప్పి మొన్నడు పొద్దున్న పెట్టుకెళ్తే బ్యాగ్తో పట్టుకెళ్ళా. ఆ బ్యాగ్ నాకు ఇచ్చేయండి అన్నాడు. బ్యాగ్ తీసుకున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ట్రై చేస్తాను. నేను కూడా చేయలేనేమో, కమల్ హాసన్తో మాట్లాడి అతనితో కలిసైనా సరే దీనికి చేస్తాను అని పాపం ప్రామిస్ చేశాడు. అలాగా ఎవరో ఇంట్రెస్ట్ తీసుకుని కొంచెం పెద్దవాళ్ళు చేయాలి, అంతా మనం చేయలేం కదా. కాదండి, ఇప్పుడు మీరు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి లెజెండరీ యాక్టర్స్ దగ్గర నుంచి ఆ తర్వాత తరం అలా దాదాపు 3-4 తరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు కదా. సో ఎలా వాళ్ళతో పనిచేసిన టైంలో వాళ్ళ గురించి మీరు చెప్పమంటే ఏం చెప్తారు? అంటే మీరు చెప్పినట్టు నాగయ్య గారి దగ్గర నుంచి అందరు యాక్టర్స్తో చేశాను. ఎస్వి రంగారావు, జమున, కోపం వాళ్ళ డైరెక్టర్, కోపం యాక్టర్లు అందరి దగ్గర చేశాను. రేలంగి గారితో ఫైట్ చేశాను, జమునతో ఫైట్ చేశాను, ఎస్వి రంగారావుతో ఫైట్ చేశాను. సెట్లో నేను చెప్పినట్టు చేయమని, నేను డైలాగ్ ఇలా చెప్తే అలా చేయాలి మీరంట. ఎస్విఆర్ గారు ఒప్పుకోరు కదా జనరల్గా, అని కొంచెం మారుస్తారు. అంటే మీ ఈజ్ చూసుకు చెప్పండి, పోనీ అదే నేను నోట్ చేసుకుని అది మీకు చెప్తానని ఎస్వి రంగారావుతో అన్నా. దాన్ని ఈజీగా ఉన్నదాన్ని కొంచెం ఈజీ చేసుకుని ఆయన ఫాలో అవుతూ ఉంటాడు.
అలా అంటూ ఆయన అన్నాడు డైలాగ్ అని, మీరు నోట్ చేసుకోకపోయినా నేను చెప్పేస్తాను, నాకు తెలుసు, గుర్తుంటుంది అన్నాడు ఒకసారి ఇలాగే మాటల్లో. సరే ఆయన అన్నాడు కదా అని నేను రాయలేదు. టేక్లోకి వచ్చేటప్పుడు డౌట్ వచ్చింది, ఏంటి ఏమన్నాను నేను అన్నాడు. నాకు సడన్గా చెడితే గుర్తురాదు కదా, నేను తటపటాయించాను. ఏంటంటే మరి రాసుకోకపోతే ఎలాగండి మరి, నేను చెప్పి డైలాగ్ చెప్పా. యోగానంద గారు, ప్రొడ్యూసర్లు, జమున, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడరు, నేను బలైపోయినా కదా. కొంచెం డోస్ మీద ఉంటాడేమో, ఇరిటేట్ అయిపోయి. తర్వాత నాకు గుర్తొచ్చింది మళ్ళీ అప్పుడు అప్పుడు ఇలా అన్నారండి అని. మరి అలా చెప్పాలి కదా మీరు అని ఇప్పుడు సబ్సైడ్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఏమనుకోకండి బ్రదర్, నేనే అన్నాను రైట్, మీరు రాసుకోక్కర్లేదని, నా పొరపాటు అది, మీరు లేకపోతే మీరు రాసుకుంటున్నారు పాపం అని. అలాగే జమునతో ఏంటి, జమునతో కూడా అలాగే ప్రాంప్టింగ్ సాంగ్ లిప్ మూమెంట్ కోసం అని చాలాసార్లు వేసి 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 మీరు ముందర క్యాచ్ చేసిన ఆ సౌండ్ వినిపిస్తుండగానే దానికి ముందర మీరు చెప్పండి అంటుంది, మీరు ప్రాంప్టింగ్ చేయండి అంటుంది. అది విన్నారా, నాది వింటావా, ఎప్పటికీ రావట్లేదు, అన్నీ ఓకే అవ్వట్లేదు సార్. నేను ఆవిడ ప్రిపేర్ అయ్యి వస్తారు కదా, ప్రిపేర్ అంటే సౌండ్ ప్లేబ్యాక్ అప్పటికప్పుడు చేసేది కదా, డైలాగ్ అంటే చెప్పేస్తుంది, ఈ సౌండ్ అనేప్పటికీ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏ సాంగ్ అది? అది కామేశ్వరరావు గారితో మైథాలజీ సినిమా ఒకటి చేశాను, దాని సాంగ్. అప్పుడు కామేశ్వరరావు గారు చెప్పేశాను, అలా కాదు మేడం, నేనేం చెప్పను, మీరు 10 సార్లు 7 సౌండ్ మీరే చెప్పండి, ఇంకా నన్ను పెట్టుకోవద్దు మధ్యలో, అది చెప్పి నేను చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని. ఇలా చిన్న చిన్న అలా క్లాష్ వచ్చేవి. అలాగే రేలంగి గారితో నేను చెప్పిండే ఇలాగే ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, దానికి ఆయన పెద్ద రైటర్. ఆయన ఆత్రేయ రాసిన ఈయన మార్చేసేవాడు డైలాగు, ఈయనకి సరదా డైలాగులు అంటే. ఈయన రాసిన డైలాగే ఆర్టిస్టులు చెప్పాలి. అలాగా రేలంగి కమెడియన్, ఫాదర్ వేషం వేస్తున్నాడు ఆ సినిమాలో, కలిసిన మనసులు. సో నేను కొంచెం మార్చుకుంటూ ఉంటాను, నేను కమెడియన్నే, ఫాదర్ వేషం వేస్తున్నాను కాబట్టి అంత మీరు అన్నట్టే చెప్పలేకపోతున్నాను, నేను మార్చుకుంటాను అంటాడు ఆయన. లేదు ఇలాగే చెప్పాలంట నేను, అంటే ఎంఎస్ రెడ్డి గారు ఊరుకోరు కాబట్టి అంతే కదా. అంటే మధ్య కొంచెం క్లాష్ అవుతుంది. ఆయన వచ్చాడు అప్పటికి ఎంఎస్ రెడ్డి గారు, అవునండి ఆయన చెప్తాడు, ఆయన చెప్పినట్టు మీరు చెయ్యాలి, ఆర్టిస్ట్ మీరు, ఆయన స్టాఫ్ మనిషి, మా స్క్రిప్ట్ ఫాలో చేయడానికి ఆయన ఉన్నాడు, ఆయన చెప్పినట్టు మీరు చేయాలి అని ఆయన మీద తిరగబడ్డాడు రేలంగి మీద. ఆయన కోపం వచ్చి విగ్గు తీసేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు జగ్గయ్య గారు వాళ్ళు ఉన్నారు, రెడ్డి గారు మీరు ఇలాంటివన్నీ పట్టుకోకండి ఆ ముసలాయన దగ్గర, మీరు దూరంగా ఉండండి, వాళ్ళు చూసుకుంటారు, డైరెక్టర్ అసిస్టెంట్లు వాళ్ళు చూసుకుంటారు, మీకెందుకు అలా పట్టుపడితే ఆయన ముసలాయన చేయలేడు అని అంటే ఇంటికి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ప్రొడక్షన్ మేనేజర్ వెనకాల పంపించి, ఏమనుకోకండి సార్ ఇలా ఏం జరిగింది అని మళ్ళీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆయన రేలంగి గారు కూడా నన్ను, అయ్యో ఆయన డైరెక్టర్ అంటే పెద్ద గురువు, మీరు చిన్న గురువు, మిమ్మల్ని ఏమనలేదు నేను, ఆయన అన్నదానికి చెప్పాను. సర్లేండి ఆయన రాదు సెట్లోకి మీరు చెప్పండి. ఇలాగా ఆర్టిస్టులతో కూడా, పెద్ద ఆర్టిస్టులతో కొంచెం ఆల్ దట్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్. అలాగే రాజమండ్రి చేయడం అనేది చాలా గొప్ప అనుభవం. ఆ పద్మ వ్యూహాలు, గరుడ వ్యూహాలు అన్ని సెట్లోనే, రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్ని సెట్లోనే, నో అవుట్డోర్స్. సోమన్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమెరామెన్, మేము అందరం ఫస్ట్ ట్రిప్లో 6ంటికే తీసుకెళ్ళి అక్కడ పడేసేవారు. చాలా గొప్ప అనుభవం ఆ సినిమా చేయడం అనేది, ఎన్ని సినిమాలు చేసినా కూడా. సార్ ఇన్నేళ్ళ కెరియర్, దాదాపు ఎంత 50 years యాజ్ ఎ డైరెక్టర్, 50 years అవుతుంది డైరెక్టర్. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 66 years అయింది. 66, దాని 61 నుంచి ఉన్నా. సో ఈ ఎంటైర్ కెరియర్ని ఒకసారి రివైండ్ చేసుకుంటే చాలా ఒడిదుడుకులు, కష్టసుఖాలు, ఒక తృప్తి, మనం అనుకున్న
సినిమా కళ గురించి ఒక కష్టపడి చేస్తున్నాం, దీంట్లో మనం సాధించాం అంటే డబ్బు సంపాదించకపోయినా కూడా ఒక తృప్తి, మనం చేసే సబ్జెక్టు మన లైఫ్లో అనుకున్నది మనం సాధించాము అనేది తృప్తినిస్తుంది అంతే. సరే, ఇంతకీ ఏం సంపాదించారు ఇండస్ట్రీకి వచ్చి? మీరు సంపాదించి పోగొట్టుకుంది ఏమన్నా ఉందా? ఇండస్ట్రీలో నేను ఫీచర్ ఫిల్మ్స్ తర్వాత డబ్బింగ్ సినిమాలు చేశాను, 3 డబ్బింగ్ సినిమాలు. 3 డబ్బింగ్ సినిమాల్లోనూ కూడా నాకు నష్టం రాలే. ఏమేంటి? రాజస్థాన్ రౌడీలు, ఫిలిం స్టార్, పార్వతి మళ్ళీ పుట్టింది, ఓకే, అన్ని సినిమాలు. రాజస్థాన్ రౌడీలు 3 లాంగ్వేజెస్ తీసుకున్నా, తెలుగులోనే చేసి తమిళ్, హిందీ వేరే వాళ్ళకి అమ్మా. ఇలాగా నెంబర్ ఆఫ్ బిజినెస్. అలాగే ఫిలిమ్స్ కొని టెలికాస్ట్ చేయడానికి ఛానల్స్కి అమ్మేవాడిని, దూరదర్శన్కి, ఈటీవీకి, ఇలాంటి. సో వాటిలో ఇలాగా ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో ఇలా సంపాదించుకుని ఏది చేశాను. మా 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఎవరికి చదువులు చెప్పించడం, పెళ్ళిళ్ళు చేయడం, ఎవరు ఇండస్ట్రీ వైపు అసలు ఆలోచన లేదా? లేదు, లేదంటే మీరే రిస్ట్రిక్ట్ చేశారా? లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. చదువుకోండి పని మంచిదే అని నేను ఊరుకున్నా. 3వ తరంలో కూడా ఎవరు మళ్ళీ సో అప్పులు అవి చేయకుండా వాళ్ళని చదివించుకున్నాం, వాళ్ళ వైపు తెచ్చాం, మందారు చూసుకున్నాం. ఇలా జరిగిపోయింది ఇండస్ట్రీ. ఇప్పుడు లక్ష్మణ్ రేఖతో మీరు జయసుధ గారిని పరిచయం చేశారు. సో ఆవిడ ఎలా ఉంటారు మీతో? అంటే బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ కాంటాక్ట్స్ అంటే ఉండవు ఇప్పుడు. యాక్చువల్గా వేరే సినిమాలు అవి చేయడం అది లేదు కాబట్టి. అంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది కలిసినప్పుడు అయినా ఎప్పుడైనా ఆవిడ చాలా తక్కువ ఫోన్లు చేయడం, ఏదైనా ఎలా ఉన్నా అనుకోవడం తప్ప ఎక్కువ ఇదేం లేదు. కానీ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎంచేదంటే ఇప్పుడు జనంలోకి వెళ్తే గోపాలకృష్ణ, గోపాలకృష్ణ సినిమా డైరెక్టర్ అంటే ఎవరు? జయసూదన్ పరిచయం డైరెక్టర్ అండి అనే రెఫరెన్స్ వచ్చేస్తుంది వెంటనే. నేను పూజలకి, అభిషేకాలకి వాటికి వెళ్తుంటా, ఏ సర్కిల్లోకి వెళ్ళినా ఈయన సినిమా డైరెక్టర్ అండి ఈయన అని అనేప్పటికీ అది జయసూదన్ పరిచయం చేసిన టక్మని అంత పాపులర్ అయిపోయింది లక్ష్మణ్ రేఖ, జయసూద, గోపాలకృష్ణ అని. అలా లింకప్ అయిపోయింది. అదో పెద్ద సాటిస్ఫాక్షన్. అప్పుడు అలాగా ఆ అమ్మాయి ఏమనుకున్నా అంటే ఇంటి ఏం కాదు, కానీ నాకు ఆ విధంగా హెల్ప్ అయింది. నేను ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చినందుకు ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉండిపోయింది. అలాగా మెయిన్ అది. థ్యాంక్ యూ సార్. మీ సినిమా జర్నీ గురించి, అలాగే సినిమా ఇండస్ట్రీలో మీ అనుభవాల గురించి మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీతో ఎంతమందికో చెప్పినట్టు ఇదంతా లక్ష్మణ్ రేఖ 50 years సందర్భంగా ఇలా అవకాశం దొరకటం నిజంగా గ్రేట్. సో ఇది గ్రేట్ అకేషన్, లైఫ్ అచీవ్మెంట్ నాకు. 50 ఏళ్ళు ఈ అకేషన్ చేసుకునేది అందరూ చేసుకోలేకపోతున్నారు కూడాను. సో ఇంకా భగవంతుడు ఆ ఛాన్స్ ఇచ్చాడు నాకు. 10 సినిమా చూస్తుంటే మీకు ఏమన్నా అనిపిస్తుంటుందా? జనరల్గా ఈ రోజుల్లో సినిమాలు చూడడమే తగ్గించేసేవాడు. ఏంటంటే ఆ ఫ్యామిలీ సబ్జెక్ట్స్, ఆ అటాచ్మెంట్స్ అవన్నీ లేవు. ఏదో కమర్షియల్గా ఏదో సినిమాలు చేస్తున్నారనే తప్ప బడ్జెట్లు పెరిగిపోయి అసలు కథలు ఉండవుగా. సో వీటికి ఎవే అయిపోయాం, చాలా దూరం అయిపోయాం. అంటే ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత కొరత కొంతవరకు తీరుతుంది కదా. అది అక్కడక్కడ వస్తున్నాయి మంచి సినిమాలు, మన ట్రాక్లో ఉన్న సినిమాలు. సో ఆ విధంగా సాటిస్ఫై అవ్వలేకపోతున్నా అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే, మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. చూశారు కదా, లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.